ప్రియమైన విద్యార్థులారా, ఒక అద్భుతమైన పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం. అదే మీకు తెలిసే ఉంటుంది, యయాతి. మహాభారతము అనే గొప్ప కథకు మూలపురుషుడు యయాతి. ఈ యయాతి సామాన్యుడు కాదు. సాక్షాత్తు తపస్సు చేసి ఇంద్రలోకంలోకి వెళ్ళి ఇంద్రుడితో మాట్లాడినటువంటి వాడు. అటువంటి యయాతి ఇంద్రుడికి యయాతికి మధ్యలో జరిగినటువంటి సంభాషణని ఇవాళ మనం వినబోతున్నాం. లోకాలంటే భూలోకము, స్వర్గలోకము, రకరకాల లోకాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. మహాభారతం అంటే సామాన్యమైంది కాదు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో లేని విషయం మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్నారు. అంటే అర్థం ఏమిటంటే, మహాభారతంలో ఏదైతే ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది, మహాభారతంలో ఏదైతే ఉండదో అది ప్రపంచంలో ఉండదు. అంత గొప్పది మహాభారతం. సంస్కృతంలో వ్యాస మహర్షి దీన్ని 100 భాగాలుగా చేశాడు. దాన్ని జయ సంహిత అంటారు. తెలుగులో మన అదృష్టం కొద్దీ క్రీస్తు శకం 11వ శతాబ్దంలో, అంటే 1010 నుంచి 1060 మధ్యకాలంలో తెలుగులో అనూదితమైంది. ఇది ఆది కావ్యం, మన జాతీయ ఇతిహాసం. ఇవాళ ఆసేతు హిమాచలంలో కూడా మహాభారతము, రామాయణము తెలియని భారతీయుడు ఉండడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ద్రౌపది ఇవన్నీ మన ముందు కనపడుతూనే ఉంటాయి. కానీ మహాభారతంలోని అంతరార్థాన్ని, ముఖ్యంగా మన జీవితానికి సరిపడే విషయాల్ని మనం నేర్చుకోవాలి. ఏదో కథగానో, టీవీ సీరియల్గానో, సినిమాగానో చూడడం కాదు. జీవితానికి అవసరమైన అనేకమైన పలుకుబళ్ళు, విలువలు, నీతులు ఉన్నాయి. అలాంటి అంశాన్ని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. యయాతి ఒక అద్భుతమైనటువంటి చక్రవర్తి. ఆయనకు 2 భార్యలు, దేవయాని, శర్మిష్ఠ. దేవయాని బ్రాహ్మణ కన్య, అంటే మొట్టమొదటి ఇంటర్ కాస్ట్ మ్యారేజీ అనమాట యయాతి చేసుకున్నది. క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను పెళ్లి చేసుకోవడం దాన్ని విలోమ వివాహం అంటూ ఉంటారు. సరే, పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించాడు కదా, తప్పదు. కులాలు మతాలు ఇవేవి అడ్డు కావు అని నిరూపించినటువంటి చక్రవర్తి యయాతి. శర్మిష్ఠను పెళ్లి చేసుకున్నాడు. ఆమె రాజకన్య. ఆమెకు 3 పిల్లలు, ఈయనకు 4 పిల్లలు పుట్టారు. హాయిగా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ముసలాడయ్యాడు. ఈయనకి ముసలాడవటం ఇష్టం లేదు. ఎవరికి మాత్రం ఇష్టం? మంచి ఎప్పుడు యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలనుకుంటాం, కానీ తొందరగా ముసలాడైతే బాగుండు అని ఎవరనుకోరు. మన వాడికి ముసలితనం వచ్చినప్పటికి కూడా యంగ్గా ఉండాలి. అంటే నీ ముసలితనం ఎవరికన్నా ఇవ్వవయ్యా అన్నాడు. ఎవరు తీసుకుంటారు ముసలితనం? ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, రకరకాలుగా అందంగా ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం, కానీ ముసలితనం ఇంకా ఒప్పుకోరు కదా. సరే, కొడుకులందరినీ పిలిచాడు. ఒరే నాయనా, నాకు ఇంకాస్త యంగ్గా ఉండాలనిపిస్తుంది, యూత్లో ఉండాలనిపిస్తుంది, ఏం చేయాలి? నా ముసలితనం నువ్వు తీసుకుంటావా అని దేవయాని పిల్లల్ని అడిగాడు. అబ్బాయి అక్కర్లేదు, మా అక్కర్లేదు అన్నారు. మీరేం కొడుకులురా, తండ్రి చెప్పిన దాన్ని వినలేదు కదా, సరే వేదవాణి వేదాలారా అన్నాడు. ఇక శర్మిష్ఠకు పుట్టినటువంటి 3 పిల్లల్ని పిలిచాడు. పెద్దవాడు నాకు వీల్లేదన్నాడు, రెండోవాడు నాకు వీల్లేదన్నాడు, 3వ వాడు ఉన్నాడే పూరుడు, అతని పేరు పురువు అని కూడా అంటుంటారు. నాన్న నాకు అక్కర్లేదు, నాకు యవనం అక్కర్లేదు, నా యవనాన్ని నీకు ధారపోసి నీ వార్ధకాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. నువ్వురా అసలైనటువంటి కొడుకు అంటే అని తన యొక్క వార్ధకాన్ని పూరునికిచ్చి హాయిగా కొంతకాలం కాలం చేసి రాజ్యం చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని మొత్తానికి కూడా పెద్దవాడికి ఇవ్వను, నా మాట విన్నటువంటి నా కొడుక్కే ఇవ్వాలి. తల్లిదండ్రుల మాటలు విన్నవాడే కదా సరైనటువంటి పుత్రుడు. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అంటాడు. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా. మనకు ప్రపంచంలో అమ్మా నాన్న కన్నా గొప్పవాళ్ళు ఎవరు? ఆ తర్వాత ఈయన తపస్సుకు వెళ్ళాడు. మామూలు తపస్సు కాదు, ఘోరమైన తపస్సు చేశాడు. నీళ్లలో నుంచున్నాడు, అగ్ని మధ్యంలో నుంచున్నాడు, ఒంటికాల మీద నుంచున్నాడు. ఆ తపస్సుకు మెచ్చి నేరుగా స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ స్వర్గలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు, నాయనా నీవు పూరుడికి ఇచ్చేటప్పుడు, రాజ్యాన్ని ఇచ్చేప్పుడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కొన్ని విషయాలు చెప్పావు కదా, ఆ విషయాలు ఏమిటో నాకు చెప్పు అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. కొడుకుకు తండ్రి చెప్పినటువంటి నీతులు ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. ఆ ఇంద్రుడికి చెప్తున్నాడు. ఇంద్రుడు అంటే సామాన్యుడు కాదు. ఈ భూమండలంలో ఉన్నటువంటి పుణ్యం చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంద్రుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. ఇంద్రుడు అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు ఇంద్రుడు. మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి, నోలుక, చెవులు. ఇవన్నిటి మీద నిగ్రహం ఉండాలి. నిగ్రహం ఉన్నటువంటి వాడు మాత్రమే ప్రపంచాన్ని జయించగలడు. మన పొట్ట అవసరం వేరు, నాలుక అవసరం వేరు. నాలుక అన్ని తినండి 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 అంటున్నది, కానీ పొట్ట వద్దురా బాబు చచ్చూరుకుంటాను అంటుంటాడు.
కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు ఇంద్రుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనవాడు తపస్సు చేసి యయాతి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పావయ్యా రాజ్యాభిషిక్తులు ఉన్నటువంటి వాడికి? ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజులు పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేస్తే మంచిది, ఏం చేయకపోతే మంచిది అని. ఇవాళ మీరు కూడా రేపు పొద్దున గొప్పవాళ్ళై పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళుతూ ఉంటారు. అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది, కొన్ని లక్షల రూపాయల జీతం వస్తుంది. అడుగు పెట్టే ముందుగా జీవితాన్ని ఎలా నిర్ణయించుకోవాలి, ఉద్యోగం ఎలా చేయాలి అనేటటువంటి విషయాల్ని పూర్వం చెప్పేవాళ్ళు. ఇవాళ కూడా ఆనాడు చెప్పినటువంటి విషయాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన వానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. ఎంత చక్కటి పద్యం చెప్పాడు చూడండి. ఈ పద్యానికి 1000 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. 1000 ఏళ్ల క్రితం రాసినటువంటి తాళపత్రాల మీద రాసినటువంటి పద్యం ఇది. ఎరుక గలవారి చరితలు గరచుచు. ఎరుక కలిగిన వాళ్ళు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు. అది మీ దగ్గరకు రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, అజ్ఞానులు వస్తుంటారు, విజ్ఞానులు వస్తుంటారు. వాళ్ళలో ఎరుక గలవారు, తెలిసినటువంటి వాళ్ళని ఎవరో గుర్తుపట్టాలి, వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఒక అబ్దుల్ కలాం చరిత్ర తెలుసుకోండి, ఒక ఒబామా చరిత్ర తెలుసుకోండి. వాళ్ళ జీవిత చరిత్రలు ఎలా ఉంది? స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సరైనటువంటి వాడు ఏం చేస్తాడంటే వీళ్ళ చరిత్రలన్నీ చదువుతూ ఉంటాడు. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక. సజ్జనుల గోష్ఠి, మంచి వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడుతుంటే ఆగి వినండి. పిచ్చి పిచ్చి సినిమా కబుర్లో, వృధా రాజకీయ విషయాలు, జీవితానికి పనికిరానటువంటి విషయాలు చెప్పేటటువంటి దగ్గర చాలా మంది వింటూ ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. సజ్జన గోష్ఠిన్ కదలక. సజ్జనులు మాట్లాడే దగ్గర కదలకుండా ఉండాలి. ఎరుక గలవారి చరితలు గరచుచు, అది మొదటి విషయం. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జన గోష్ఠిన్ కదలక. సజ్జనులు ఉన్నటువంటి ఆ గోష్ఠిలో మనం కదలకుండా ఉండాలి. తర్వాత ఏం చేయాలి? ధర్మం బెరుగుచు. ధర్మాన్ని తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో మనకు చాలా పదాలకు అర్థాలు ఉన్నాయి. ధర్మము అనే పదానికి ఇంగ్లీష్ భాషలో సరైనటువంటి పదం లేదు. చాలా ఆశ్చర్యం. భారతీయులకు మాత్రమే ధర్మం గురించి తెలుసు. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానము, అది తెలుసుకోవడమే సమంజస బుద్ధి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జన గోష్ఠిం కదలక. సజ్జనుల యొక్క గోష్ఠిలో కదలకుండా ఈ రెండు ఉన్నట్టయితే దానిని మరవక, మర్చిపోకూడదు. మనకు కొన్ని విషయాలు భలే గుర్తుంటాయి, కొన్ని విషయాలు అసలు ఎంత మాత్రమో గుర్తురాదు. ఎందుకని? మన యొక్క ఇష్టానిష్టాల మీద మన యొక్క జ్ఞాపక శక్తి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా, ఇటీవల చూసిన సినిమాలో ఉన్నటువంటి పాటను యథాతథంగా మనం చెబుతూ ఉంటాం. అది పరీక్షల్లో మనకేం అవసరం లేదు. కానీ క్లాస్ రూమ్లో చెప్పినటువంటి ఒక ఈక్వేషనో, ఒక అల్గారిథమో మనం గుర్తుండాలంటే కష్టపడుతూ ఉంటాం. కారణం ఏమిటి? మనకు దేని మీద ఆసక్తి ఉంటుందో దాని మీద జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఆసక్తికి జ్ఞాపక శక్తికి సంబంధం ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా గొప్పవాళ్ల చరిత్రలు, సజ్జన గోష్ఠిలో ఉన్న విషయాలన్నింటినీ కూడా నేర్చుకో. కొడుకు చెప్తున్నాడు యయాతి, మహారాజు అయినటువంటి వాడికి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఎప్పుడు ఏం చేయాలి? గొప్పవాళ్ల చరిత్రలు చదువుతూ ఉండాలి, మంచి వాళ్ళ మాటలు వింటూ ఉండాలి. దాన్ని మరవక అనుష్ఠించున్నది. ఈ అనుష్ఠానము అనే శబ్దం కూడా చాలా గొప్ప శబ్దం. అనుష్ఠానం అంటే ఇప్పుడు పూజా పునస్కారాలు ఇవి కావు. అనుష్ఠానము అంటే ఆచరించటము. చాలా మందికి మంచి తెలుస్తూనే ఉంటుంది, కానీ ఆచరించమే. పొద్దున్నే లేవాలి, 4:30కు నిద్ర లేవాలి, అది ధర్మము న్యాయము. కానీ 4:30కు నిద్ర లేవాలనిపించినప్పుడు మనకు కుదరదే. 4:30కు లేవాలంటే అబ్బా హాఫ్ అన్ అవర్ నిద్రపోతే బాగుంటుంది, 10 నిమిషాల తర్వాత నిద్రపోతే బాగుంటుంది అంటుంటాం. అలాంటి వాళ్ళు అభివృద్ధి సాధించలేరు. ఒక పట్టుదల, ఒక రకమైనటువంటి మోటివేషన్ ఉన్నటువంటి వాళ్ళు. మరవక అనుష్ఠించున్నది సమంజస బుద్ధిన్ అన్నాడు. రాజు అయినటువంటి వాడు అంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మరవక అనుష్ఠిస్తూ ఉండాలి. ఎరుక గలవారి చరితలు కరచుచు సజ్జన గోష్ఠిం గదలక ధర్మం బెరుగుచు ఎరిగిన వానిని మరవక అనుష్ఠించున్నది సమంజస బుద్ధిన్. మొట్టమొదట చెప్పినటువంటి పద్యం. అంతేనా? అంతే కదయ్యా. ఇచ్చునది పాత్రునకు ధనము, ఇచ్చునది పాత్రునకు ధనము అచ్చుగా ఒరు వేడకుండునది అభిముఖమై వచ్చిన యాశార్థుల వృధపుచ్చక చేయునది సర్వభూత ప్రీతిన్ అన్నాడు. బహుశా మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప పద్యాల్లో ఇది ఒక పద్యం అయ్యా. ఎంత బాగుంటుందో చూడండి.
ఇచ్చునది పాత్రునకు ధనమచ్చుగా. పాత్రునకు ధనం ఇవ్వాలి. ధనం అంటే సహాయం. ఎవరికైనా మీరు సహాయం చేయాలనుకోండి, అర్హత కలిగినటువంటి వాళ్ళకి సహాయం చేయండి. అర్హత కలిగిన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు ఎలా తెలుస్తుంది? సమంజస బుద్ధి అని ముందే చెప్పాడు. ఆ సమంజసమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడికి ఎవడికి అర్హుడో ఎవడికి అర్హుడు కాదో చెబుతూ ఉంటాడు. ఉదాహరణకు మీరు రూమ్లో ఉన్నారు, ఒక మిత్రుడు వచ్చి అయ్యా నాకు పుస్తకం కావాలి అని అడిగాడు. మన ఫ్రెండే కదా అని మీరు పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకం తీసుకెళ్ళి అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్న దగ్గర వాడు చించేసుకొని మళ్ళీ నీ పుస్తకాన్ని నీకు ఇస్తాడు. ఇప్పుడు మీరు పాత్రునికి ఇచ్చినట్టు కాదు, మీకు ద్రోహం చేసినట్టు అవుతుంది. ధనం కూడా అంతే. ఎవరో పేదవాడిని మిమ్మల్ని మోసం చేసి 100 రూపాయలు తీసుకెళ్తాడు. ఆ 100 రూపాయలతో వాడు తాగి వెళ్ళి భార్యను కొడతాడు. ఆ పాపంలో సగం మీకు కూడా వస్తుంది. అందుకని అపాత్ర దానం చేయకూడదు. రాజు అయినటువంటి వాడు ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదు అది తెలుసుకోగలవాలి. ఇచ్చునది పాత్రునకు ధనము అచ్చుగా ఒరు వేడనిది అభిముఖులై. ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలయ్యా అని యాచించకూడదు. రాజుగా ఉన్నటువంటి వాడు బాబాబు నీకు నమస్కారం పెడతాను, నాకు ఇది ఇవ్వయ్యా అని తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఎవరి దగ్గర కూడా యాచించటం ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి సరైనటువంటిది కాదు. అంతేకాదు వచ్చిన ఆశార్థుల వృధపుత్సక. కొంతమంది నీ దగ్గర ఆశతో వస్తారు, వాడు సహాయం చేస్తాడని వస్తాడు, వాళ్ళని వృధా చేయకూడదు. అంటే వృధా చేయకూడదు అంటే అయ్యో వాడికి ఏం వట్టి చేతులతో ఎవరిని పంపించకూడదు, కనీసం మంచి మాటలన్నా చెప్పి పంపించాలి. ఒక్కప్పుడు మిమ్మల్ని కొంతమంది పనులు అడుగుతూ ఉంటారు, ఆ పని మీరు చేయలేకపోవచ్చు, కానీ చెయ్యలేము అని చెప్పడానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ది ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ నో, ది సైన్స్ ఆఫ్ టెల్లింగ్ ఎస్ అంటాడు. ఎస్ అని చెప్పడానికి శాస్త్రీయత కావాలట, నో అని చెప్పడానికి కళాత్మకంగా చెప్పాలట. అయ్యో పాపం అతను చేయగలిగి ఉంటే చేసేవాడే అని అనుకోవాలి. ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళారు, ఒక చెక్కు మీరు ఇచ్చారు, ఆ చెక్కు చెల్లదు అని చెప్పాలి. నీ మొహం ఏం చెక్క ఇది, ఇలాంటి తప్పుడు చెక్కులు తీసుకొచ్చావు అని అన్నాడు అనుకోండి, వాడిని తన్నాలనిపిస్తుంది. అలా కాకుండా ఈ చెక్ మీద నేను డబ్బులు మీకు ఇచ్చిండేవాడిని, కానీ ఇందులో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరిచేసుకురండి, తప్పనిసరిగా మీకు సహాయం జరుగుతుంది అంటే వెంటనే తెలుస్తుంది. అందుకని ది ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ నో అంటాడు. నో అని చెప్పడానికి చాలా శక్తి కావాలి, చాలా నిబద్ధత కావాలి. అబద్ధం చెప్పకూడదు, రేపురా ఎల్లుండిరా అంటానికి వీల్లేదు. రాజు అయిన వాడు నో అనటానికి చాలా ఆలోచించాలి. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా, మా దగ్గర కూడా చాలా మంది మనుషులు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు మీ దగ్గర కూడా వస్తూ ఉంటారు, ఏమయ్యా నాకు ఒక 1000 రూపాయలు అప్పిస్తావా, మీ దగ్గర లేవు, లేదా ఉన్నాయి, ఉన్నా వాడికి ఇస్తే తిరిగి రావు. అప్పుడు నో అని చెప్పాలి. నా దగ్గర ఉన్నాయి, నీకు ఇస్తే నేను మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వవు, నువ్వు ఉత్తి వెధవ్వి, నేను ఇవ్వను అన్నావు అనుకో, వాడు మీకు శత్రువు అయిపోతూ ఉంటాడు. దానికి ఎలా చెప్పాలి? దాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటారు. అది చెప్తున్నాడు యయాతి పూర్ణకి. ఇచ్చునది పాత్రునకు ధనమచ్చుగా ఒరువేడనుండునది అభిముఖులై వచ్చిన ఆశార్థుల వృధపుత్సక చేయునది సర్వభూత ప్రీతిన్. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. మొట్టమొదటిది అర్హులైన వాళ్ళకి దానం చెయ్యి, అనవసరంగా ఎదుటి వాళ్ళని యాచించద్దు. 3వది నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నిరాశపరిచి పంపించద్దు. ఇక్కడ వృధపుత్సక అంటే ఎదటి వాళ్ళని నిరాశపరచకూడదు. సర్వభూత ప్రీతిన్ అన్నాడు. సర్వభూత ప్రీతిని అంటే మనుషులనే కాదు, మన దగ్గరకు వచ్చినటువంటి రకరకాల జంతువులు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది పెంపుడు జంతువులు పెంచుతూ ఉంటారు, వాటికి కూడాను అర్హత కలిగినటువంటి విధంగానే వాటిని చెయ్యాలి. మహాభారతం అందుకే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మీ యొక్క వ్యక్తిత్వ వికాసానికి మహాభారతం చదువుతూ ఉంటే ఒక్కొక్క పొర, అజ్ఞానపు పొర రాలిపోయి కడిగిన ముత్యంలాగా తయారవుతూ ఉంటారు. ఇంకా యయాతి చెప్తున్నాడు చూడండి. ఈ పద్యం నిజానికి అత్యంత అద్భుతమైనటువంటి పద్యాలలో ఒకటి. ఈ పద్యాన్ని ప్రతి సభలోనూ కూడా రాసి ఫ్రేమ్ చేసి పెడితే జాతి సగం బాగుపడుతుంది. మనం సభల్లో ఎలా మాట్లాడాలి, నలుగురు మధ్యలో కూర్చున్నప్పుడు మాట్లాడడం ఎలాగా. చాలా మంది నంగి గొంతుతోనో లేకపోతే మాటలు సరిగ్గా తడబడుతూనో మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, ఎప్పుడూ మాట్లాడేటప్పుడు నలుగురు మధ్యలో కూర్చున్నప్పుడు మాట్లాడాలి. గ్రూప్ డిస్కషన్స్ అని జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్లో. అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ కొందరు మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది, వినబుద్ధి ఇస్తుంది. అలా వినబుద్ధి అయ్యేలాగా మాట్లాడడం ఎలాగా? మనంబునకు మనస్సు అని ఉంటుంది. మనకి ఏమిటి మనస్సు ఎక్కడుంటుంది? మనకు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వీటన్నిటిని ఎక్కడ ఆపరేషన్ చేసినా మనస్సు కనపడదు. మనస్సు అంటే ఒక ఆలోచన విధానం. సరైన ఆలోచన విధానంలో ఉన్నటువంటి వాడు సరైన మనస్సు. దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నాడనుకోండి, వాడు దుర్మార్గుడు. సరైన ఆలోచనలు ఎలా వస్తూ ఉంటాయి? ఆ మనస్సుకు ప్రియంబును, ప్రియము అంటే డియరర్ టు ది హార్ట్ అంటాడు ఇంగ్లీష్లో.
అంటే మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వాళ్ళకి చాలా ప్రియంగా ఉండాలి. మనమునకు ప్రియంబును హితమును పద్యము తథ్యము అమోఘము మధురంబును పరిమితమును అగు పలుకొనరగా పలుకునది ధర్మయుతంబుగా సభలన్. సభలో మాట్లాడాలంటే 7 లక్షణాలు చెప్పారండి. ఈ 7 లక్షణాలతో మాట్లాడేటటువంటి వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. ఇలా మాట్లాడినటువంటి వాళ్ళే ప్రపంచంలో మొత్తాన్ని, ఇప్పుడు ఉదాహరణకు గాంధీజీ 1923లో భారతదేశానికి వచ్చి ఒక్క మాట మాట్లాడితే ప్రపంచం అంతా కూడా గాంధీ ఏం మాట్లాడుతున్నారో తెలిసేది. నెహ్రూ, గొప్ప గొప్ప వక్తల్లో ఈ లక్షణాలు కనపడుతుంటాయి. మీలో వక్తృత్వ శక్తి పెరగాలంటే మీరు మాట్లాడే మాటలకి ఈ 7 లక్షణాలు ఉండాలి. మనమునకు ప్రియంబును, చిరునవ్వుతో మాట్లాడండి. రామాయణంలో రాముడి గురించి చెప్తూ స్మితపూర్వ భాషి అంటారు. మనం మాట్లాడడానికి మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు అంటే ఏమిటి? పెదిమలు మాత్రమే నవ్వాలి, పళ్ళు గిళ్ళు కనపడకూడదు. అందుకని మాట్లాడే ముందు హిహిహి అని నవ్వారనుకోండి, అందులో వ్యంగ్యం ఉంటుంది. చిరునవ్వుతో మాట్లాడాలి. నవ్వు మన మొహానికి చాలా తేజస్సిస్తుంది. ప్రియముగా మాట్లాడము అంటే ఎప్పుడు చిరునవ్వు నవ్వాలి? ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో మాట్లాడారనుకోండి, అది సమంజస బుద్ధి కాదు. ఔచిత్యం కూడా ఉండాలి. మనం సభల్లో మాట్లాడేటప్పుడు ఎదుటి వాడికి ఇష్టమయ్యేలాగా మాట్లాడాలి. హితమును, హితము అంటే ఇష్టమయ్యేటటువంటిది, అందరికీ పనికి వచ్చేదై ఉండాలి. పథ్యమును అంటే యోగ్యమైనటువంటిదై ఉండాలి, అందరికీ సరిపోయే ఉండాలి, సరిపడని విషయాలు మాట్లాడకూడదు. తథ్యమును సవ్యమైన విషయాలు మాట్లాడాలి, అపసవ్యంగాను ఉండే విషయాలు కాదు. అమోఘము ఏ విధమైనటువంటి తప్పు లేనటువంటివి, ఎవరు ఎత్తి చూపనటువంటి విషయాలు. మధురమును స్వీట్ తీయగా ఉండాలి. పరిమితము సుత్తి కొట్టకూడదు, కూర్చొని గంటల తరబడి మాట్లాడుతుంటారు. చాలా ఏ గుడ్ స్పీచ్ ఈజ్ ఎ వెరీ బ్రీఫ్ వన్. బ్రేవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద విట్ అంటూ ఉంటారు. చాలా చిన్న 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 మాటల్లోనే ఉంటూ ఉంటుంది. ధర్మయుతముగాను, అన్నిటికీ మించి వీటి వెనకాల భారతీయ ధర్మం, మానవ ధర్మం అంతా కూడా ఉండాలి. అధర్మంగా సభల్లో ఏది మాట్లాడకూడదు. అటువంటి విధంగా రాజు మాట్లాడుతుంటే అందరూ ఎందుకు నమస్కారం పెట్టడండి? అతను మాట్లాడేది ప్రియంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది, ఎందరికి ఇష్టమైందిగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది, హితంగా ఉంటుంది. ఈ పద్యాన్ని ఎవరైనా సరే బైహార్ట్ చేయండి, కంఠస్థం చేయండి. మనమునకు ప్రియంబును హితమును పద్యము తథ్యము అమోఘము మధురంబును పరిమితమునగు పలుకు ఒనరగా పలుకునది ధర్మయుతంబుగన్. అందుకే ఇతిహాసాలు చదువుతుంటే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలుస్తుంది. ఆ మాట్లాడడంలో ఉన్నటువంటిది అసలు మాటల చేత ఎంత చేయొచ్చో తెలుసా అండి? ఒక ఆయన పద్యం చెప్తారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురవు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురమ్ములిత్తురవు, మాటల చేత కామినులు మన్నన చేసి మనస్సులిత్తురవు, మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగము అంటూ ఉంటాడు. ఇదో చాటు. మంచిగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రకరకాలుగా స్తుతులు చేశారనుకోండి, వాడు చాలా బాగా మీకు వరాలు ఇస్తూ ఉంటాడు. ఎవరైనా సుపీరియర్స్, పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమయ్యేలాగా మంచిగా మాట్లాడి, ఈ కుర్రాడు చాకులా ఉన్నాడండి, చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది, మనకు ఉపయోగపడుతూ ఉంటారు అనుకుంటారు. అలాగే ఎదురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనసులు దోచుకోవడానికి కూడా మాటలే ఉంటాయి. అందుకని అలాంటి మాట్లాడడం సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడాలి. యయాతి తన కొడుకు చెప్పాడు, ఇవాళ మీకు మనం చెబుతూ ఉన్నాం. యయాతి తన కొడుకు చెప్పిన విషయాలు ఇంద్రుడి ముందు చెప్తున్నాడు. చూసావా నేను ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాను అనే విషయం అనమాట. అంటే యయాతిలో కూడా కొంత అహంభావం ప్రారంభమవుతుంది, దాని అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎలాగో. సరే, ఏదేమైనప్పటికీ కూడాను ఆనాడు పూర్వుకి తండ్రి చెప్పినటువంటి మాటలు ఇవాళ మనం ఏం చెప్పారో ఇంకా నేర్చుకుందాం. ఇప్పుడు ఒక మంచి సీసపద్యం. తెలుగులో సీసపద్యం చాలా గమ్మత్తుగా ఉంటుంది. నన్నయ్య గారి సీసం ఎలా ఉంటుందంటే విరగకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పద్యంలో విచిత్రమైన విశిష్టమైనటువంటి అర్థాలు మనకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు అవసరమైనటువంటి విషయాలు. వదన బాణాసన వ్యక్త ముక్తములైన పలుకులన్ కడు వాడి బాణతతుల పరమర్మ్య లక్ష్యముల్ పాయక భేదించుచుండెడి దుర్జన యోధవరుల కడనుండకున్నది. కరుణయార్జవము అక్షయ జయము సత్యంబును శమము శౌచమును ఇవి ఎద నిల్పునది. శత్రు
షడ్వర్గ జయమందునది శుద్ధ శాంత బుద్ధి మదము కామము క్రోధంబు మత్సరంబు లోభమును మోహమును అనులోని సహజ వైరి వర్గముల ఒడచినవాడ యొడుచు ఆశ్రమంబున వెలుపలి అహిత తతులా. వదన బాణాసన వ్యక్త ముక్తములైన, ఎంత చక్కటి పదబంధం. ముఖము అనేటటువంటి బాణం నుంచి, ముఖము అనేటటువంటి విల్లు నుంచి వెలువడినటువంటి బాణాల్లాగా ఉంటాయట కొంతమంది మాటలు. నోరు తెరిస్తే బాణం పెట్టి పొడిచినట్టే అని ఉంటుంటుంది. వదన బాణాసన వ్యక్త ముక్తములైన పల్కులన్ కడు వాడి బాణతతుల పరమర్మ్య లక్ష్యముల్ పాయక ఛేదించుచుండెడి దుర్జన యోధుల కడనుండకున్నది. అంతవరకు ఒకే సమాసం అండి, ఒకే వాక్య నిర్మాణం. ముఖము అనేటటువంటి విల్లు నుంచి బాణాలు అదే పనిగా వస్తూ ఎప్పుడూ కూడా దుర్జన యోధులు అట. యోధుల్లో రెండు రకాలు, సజ్జనమైనటువంటి వాళ్ళు, దుర్జనులైనటువంటి వాళ్ళు. ఈ యోధులకేంటి, వీళ్ళకి విల్లు బాణాలే ఉండదు, మాటే బాణం. నోరు తెరిచి మాట మాట్లాడంటే ఎవరినో ఒక పోటు పొడిచినట్టే అనిపిస్తుంటుంది. కానీ శరీరంపై బాణం గనక తాకినట్టయితే ఆ గాయం కొంతకాలానికి మానుతుంది. మనస్సును తాకిన బాణం అది మానదు. అందుకే అనంతరంలో నన్నయ్య ఇంకో చెప్తాడు, మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయముల వెడలునే అధిప, తనువున నాటిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని విధాల. మనం తీలేమంటుంటాడు మహాభారతంలోనే ఇంకో పద్యం. మీరు కూడా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎంతో గాఢమైన స్నేహం కూడా ఒక చిన్న మాటతో బద్దలైపోతూ ఉంటుంది. ఒక్క చిన్న మాట చాలు, ఇక తర్వాత ఆ మాటే మన వెంటాడుతుంది. నన్ను ఆనాడు ఆ మాట అన్నావు కదా, ఆ మాట అన్నావు కదా, ఆ మాట అన్నావు కదా. రాజకీయాల్లో కూడా చైనా యుద్ధం జరిగినప్పుడు నెహ్రూ చెవెన్లై మధ్యలో చిన్న మాట పోరపచ్చంతోనే ఓ పెద్ద పెద్ద యుద్ధం వచ్చిందంటుంటారు. మహాభారత యుద్ధాలన్నీ కూడా, మహాభారతమే కాదు రామాయణమే కాదు, ఎక్కడైనా సరే చాలా యుద్ధాలలో మాటల తేడా వల్లనే మనుషులు చచ్చిపోతుంటారు. అయినా మనం మనుషులం కదండి. మాట్లాడుకోవటం చేతగాని వాళ్లే పోట్లాడుకుంటారట, పోట్లాడుకోవడం కూడా చేతగాని వాళ్ళు కొట్టుకుంటారట, ఆ కొట్టుకోవడం కూడా చేతగాని వాళ్ళు చంపుకుంటూ ఉంటారట. అది జంతు ప్రవృత్తి. అది చెబుతున్నాడు చక్రవర్తికి. ఏం చెప్తున్నాడు, ముఖము అనేటటువంటి వింటి నుంచి వచ్చేటటువంటి మాటల బాణాలు ఎదటి వాళ్ళ యొక్క జీవస్థానాల మీద చివుక్కుమన్నాడు రా ఈ మాట. అసలు ఆ మాట నువ్వు ఎందుకు అన్నావురా, అయ్యో ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది అంటూ ఉంటాం. కానీ బాణం తగిలితే తర్వాత తీసుకోవచ్చు, కానీ మాట తగిలితే మాత్రం అది హృదయాన్ని బద్దలు చేస్తూ ఉంటుంది. గుండె బద్దలయ్యే మాట అన్నాడు, ఎంత మాట అన్నావురా అని మీరు అంటుంటారు అప్పుడప్పుడు. అది చెప్తున్నాడు. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు తనకన్నా తక్కువ వాళ్ళతోని లేకపోతే సబార్డినేట్స్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాటని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు అమ్మ అంటే ఎందుకు ఇష్టం, అమ్మ మన ఎప్పుడు గాయం చేయదు. నాన్న అంటే ఎందుకు ఇష్టం, ఆయన ఎప్పుడూ గాయం చేయదు. గట్టిగా తిట్టినప్పటికి కూడాను నానే కదా తిట్టాడు, నాన్న మంచి కోసమే తిట్టుంటాడు అనుకుంటాం. అక్కడ సంబంధాలు అవి. ఇక్కడ యయాతి చెబుతూ ఉన్నాడు, దుర్జన యోధవరులు అలాంటి మనుషుల దగ్గర ఉండొద్దయా నువ్వు అంటాడు. వాడి దగ్గరికి వెళితే ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట అంటుంటాడు. ఎవరైనా వచ్చి ఎరా ఈ చొక్కా ఎలా ఉంది అన్నా అనుకో, గడబొంగుకి తుండుగుడ్డ చుట్టినట్టుంది అంటాడు వాడు. బాగుందో బాగాలేదో. విదేశాల్లో చూడండి, మీకు ఇప్పుడు అమెరికా, జపాన్, చైనా వెళ్ళినట్టయితే వాళ్ళకి నచ్చకపోయినా సరే ఇట్స్ గుడ్, ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అంటుంటారు. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా ఒక వచ్చి నీకు 70 మార్కులు వచ్చాయనుకోండి, 70 మార్కులు అనుకున్నాను, ఎప్పుడు కూడా పరీక్ష తన్నేస్తావు, నో 70 మార్క్స్ ఇస్ ఎ వెరీ గుడ్ మార్క్, యూ కెన్ స్టిల్ ఇంప్రూవ్ ఇట్ అన్నారనుకోండి. అలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండాలనిపిస్తూ ఉంటుంది. అదే మాట చెబుతూ ఉన్నాడు, మాటల చేత ఇతరులను గాయపరిచేటటువంటి దుర్మార్గుల దగ్గర ఉండద్దయ్యా. అది మొట్టమొదటి నియమం. ఇంకా తర్వాత ఏం చెబుతున్నాడు, కరుణ, ఆర్జవము, అక్షజయము, సత్యము, శౌచము. మళ్ళీ కొన్ని లక్షణాలు. కరుణ కలిగి ఉండాలి, దయగల హృదయమే దైవ మందిరము. దయ ఎంత పనులైనా సాధించి పెడుతూ ఉంటుంది. గౌతమ బుద్ధుడికి ఉన్నటువంటి దయ కావాలి. ఆ దయ ఉన్నటువంటి వాడు ఆర్జవము, అక్షజయము. అక్షజయము అంటే ఇంద్రియ నిగ్రహం, అక్షములు అంటే మనకు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహం. ఇవాళ సినిమాకి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు, రేపు పరీక్ష ఉంది. సినిమాకు వెళ్లకుండా పరీక్ష వైపు తయారవుతున్న వాడే గొప్పవాడు. నీ ముందు 2 విషయాలు ఉన్నాయి, ఒకటి దుర్మార్గమైంది, ఒకటి మంచిది. నిజానికి దుర్మార్గమైంది ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది, చెడు ఎక్కువ ఆకర్షిస్తుంది. అటు వెళ్లకుండా మంచి వైపే నిలబడ్డం అనేటటువంటిది ఒక ఉత్తమమైనటువంటి లక్షణం.
ఆ ఆర్జవము సూటిదనంతో ఉన్నటువంటి అక్షయ జయము ఏదైతే ఉందో, అక్షజయం ఏదైతే ఉందో, సత్యము, ట్రూత్, ఈ సత్యానికి మించినటువంటి శక్తి లేదండి ప్రపంచంలో. అబద్ధం అనవసరంగా ఆడుతూ ఉంటాం. ఎందుకు అనవసరంగా అబద్ధం ఆడుతుంటాం? ఎదురి వాళ్ళ మెప్పుల కోసం. నిజానికి అబద్ధం ఆడడం వల్ల మీలో కొన్ని యూనిట్ల శక్తి తగ్గిపోతుంది. మెమరీ ఉండాలి. నిజం చెప్పేవాడికి మెమరీ అక్కర్లేదు, పెద్ద మెమరీ, ఎందుకంటే ఎప్పుడూ నిజమే చెప్తుంటాడు. అబద్ధం చెప్పేవాడికి ఎక్కువ జ్ఞాపక శక్తి కావాలి. అందుకే ఎప్పుడు నిజం చెప్తూ ఉన్నటువంటి వాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటూ ఉంటాడు. అందుకే 3 ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటారు. సంతోషంలో వాగ్దానం చేయకు. మొట్టమొదటి విషయం, సంతోషంలో ఎప్పుడు కూడా మనం వాగ్దానం చేయకూడదు ఎవరికైనా సరే. సంతోషంలో వాగ్దానం చేస్తే ఏమవుతుంది? దశరథుడిలాగా అయిపోతూ ఉంటుంటాడు. కోపంలో సమాధానం చెప్పకు. ఎవరికి నీకు కోపం వచ్చింది, సైలెన్స్, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండు. అనవసరంగా అబద్ధం చెప్పకు. అనవసరంగా అంటే ప్రాణాపాయం వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన తప్పించుకొని వచ్చి తర్వాత మళ్ళీ నిజం చెప్పొచ్చు ఉంటుంది. ఈ 3 విషయాలు ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో పైకి వస్తూ ఉంటాడు. అదే చెప్తూ ఉంటుంటాడు ఇక్కడ. సత్యమును, శమము, కంట్రోల్. కోపంలో సమాధానం చెప్పద్దు. ఎదుటివాడు నిన్ను కోపం పెడుతూ ఉంటాడు, కానీ అప్పుడు సమాధానం చెప్పకు, తర్వాత సమాధానం చెప్పు, దానికి ఎక్కువ శక్తి ఉంది. శౌచము, శుచి. నిజానికి మనిషి మాత్రమే శుచిత్వాన్ని బాగా పాటిస్తూ ఉంటాడు. మంచి బట్టలు వేసుకోండి, మంచిగా స్నానం చేయండి, మంచిగా ఎప్పుడూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కోండి. ప్రజెంటబిలిటీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీట్గా వెళ్ళాలి. అంతేగాని షాబీ డ్రెస్తోనో, పెరిగిన గడ్డంతోనో, చెరిగిన జుట్టుతోనో, ఏదో సినిమాలో ముఠామేస్త్రిలాగానో మనం కనపడకూడదు. అందంగా కనపడుతుంది. అందంగా కనపడటం అంటే డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంచి చేయాలనుకుంటున్న వాళ్ళు. ఇది ఎద నిల్పునది శత్రు షడ్వర్గము. మనకు 6 శత్రువులు ఉంటారట. ప్రతి ఒక్క మనిషికి కూడా 6 శత్రువులు ఉంటారు. ఎవరా శత్రువులు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి శత్రువుల్ని జయించాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. మహర్షులు కూడా దీంట్లో ఓడిపోతూ ఉంటారు. కామము అంటే ఏంటి? ధర్మబద్ధం కానటువంటి కోరికలు. మనకు ఏది అర్హత లేదో ఆ అర్హతని కోరుకోవటం. ఉదాహరణకు ఒక పేద తండ్రి ఉన్నాడు, కొడుకుని చదివిస్తున్నాడు కాలేజీలో. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెర్సిడీస్ బెంజో లేకపోయినట్టయితే పల్సారో తిరుగుతూ ఉంటాడు. అయ్యో నాకు అది కావాలి, అది కావాలని తండ్రిని అడగటం వృధా కామం. నీకున్నటువంటి ఆ యోగ్యత మేరకు, నీకున్న శక్తి మేరకు అనవసరమైనటువంటి వాటిని, అధర్మమైన వాటిని కోరుకోవడం కామము అవుతుంటుంది. అది శత్రువు. ఒకసారి ఒక కోరిక పుట్టిందంటే అది అగ్నికణంలాగా నిన్ను చంపేస్తుంది. కోరిక ఉండాలి. ఏ కోరిక ఉండాలి? ధర్మబద్ధమైన కోరిక ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ కొత్త విషయాన్ని కనిపెట్టాలి, సూపర్ కండక్టివిటీ మీద నేను కొత్త విషయం కనిపెట్టాలి, నోబెల్ ప్రైజ్ సంపాదించాలి, లేకపోతే కొత్త ఆర్టికల్ రాయాలి, చక్కగా మాట్లాడుతుండాలి, అటువంటి కోరిక ఉండాలి. అది చతుర్విధ పురుషార్థాల్లో ఉండే కామం. ధర్మ, అర్థ, కామ, మోక్షం. కానీ కామం మనకి శత్రువుగా ఉండకూడదు. క్రోధం, అనవసరంగా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకండి కోపం? ఎవరి మీద కోపం? ప్రపంచంలో నీకు వచ్చింది కోపడ్డానికా? కోపం వచ్చినప్పుడు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఆనందమయమైన జీవితంలో ఉంటాం. ఎవరికైతే కోపం ఉంటుందో తప్పనిసరిగా వాడు దుఃఖపడతాడు తర్వాత. అందుకని కోపం వచ్చినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ మారిపోతుంది, మెదడులోని నిసిల్గ్రన్య కణాలు చచ్చిపోతూ ఉంటాయి, ఉత్తేజాన్ని కోల్పోతూ ఉంటాయి, గుండె వేగంగా పెరుగుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతాయి, ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇది కంట్రోల్ చేయగలగాలి. ముఖ్యంగా యవ్వనంలో, యూత్లో ఉన్న వాళ్ళకి తొందరగా కోపం వస్తుంది. అది ధర్మాగ్రహం రావచ్చు, సత్యాగ్రహం రావచ్చు, దుర్మార్గమైన ఆగ్రహం రాకూడదు. అదే చెప్తున్నాడు యయాతి. ఈ కామం, క్రోధం, లోభం అంటే అది దాచిపెట్టుకోవడం, స్నేహితులతో కానీ ఎవరితోని పంచుకోకుండా. మోహం అంటే తనకు అర్హత లేనటువంటి వాటిని మోహంతో వెళ్ళిపోతూ ఉంటాం, ఎప్పుడు మోహిస్తూ ఉంటాం. ఫలానా సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఫలానా అబ్బాయినో ఫలానా అమ్మాయినో ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉండాలి. ఈ విషయాలే అసలైన విషయాలు పోతూ ఉంటాయి. లోభం, మోహం, మదం. నాకే అన్నీ తెలుసు, నాకన్నా గొప్పవాడు ప్రపంచంలో లేదు. మాస్టర్కి ఏం తెలుసు? మాస్టర్కి కూడా కొన్ని విషయాలు తెలియదు. ఈ తెలియటం, తెలియపోవడం కూడా మదం అనే ఉంటుందన్నమాట. మీకు చిన్న విషయం చెప్తాను. ఏంటంటే, చిన్నప్పుడు 10 ఏళ్ళు వచ్చేదాకా మనకి అన్ని అమ్మా నాన్నకు తెలుసు అనుకుంటుంటాం. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది. 10 నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చేప్పుడు మా అమ్మ నాన్నకు కొన్ని విషయాలు తెలియవు, అన్నీ నాకే తెలుసు. 15 నుంచి 25 వరకు మా అమ్మ నాన్నకి ఏమీ తెలియదు, వాళ్ళంతా బీసీ నాటి వాళ్ళు, అన్నీ నాకే తెలుసు అనుకుంటూ ఉంటాం.
25 నుంచి 35 వచ్చేవరకే మా అమ్మ నాన్న కొన్ని విషయాలు తెలుసు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నేనే వినలేదు. 35 నుంచి 40 వచ్చేవరకే మళ్ళీ పిల్లలం అయిపోతాం, మా అమ్మ నాన్న చెప్పిందే నిజం, నాకేమీ తెలియదు అని అనుకుంటుంటాం. 40 తర్వాత అబ్బా మా అమ్మ నాన్న ఉంటే ఎంత బాగుండు. ఆ సమయానికి చాలా మందికి అమ్మ నాన్నలు చచ్చిపోతూ ఉంటారు. ఈ మదం ఉన్నదే, జ్ఞానం వచ్చినప్పుడు మదం వస్తుంది. ఏంట్లేరా ఇవాళ 3rd పీరియడ్ క్లాస్ ఉంది, ఏం చెప్తాడే నాకు తెలిసిందే, తర్వాత చూద్దాంలే, ఎగ్గొట్టిపోతూ ఉంటాం. ఈ మదం ఉన్నవాడు ఎప్పుడు బాగుపడ్డు. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎక్కడ ఏ విజ్ఞానం ఉందో వెళ్ళి తెలుసుకోవాల్సిన లక్షణం ఉంటుంది. రాజు అయిన వాడికి మదం ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదం, మాత్సర్యం. వాడికి అన్ని మార్కులు వచ్చాయి, వాడి చొక్కా బాగుంది, వాడి బండి బాగుంది, వాడికి డబ్బులు బాగున్నాయి, ఇటువంటి మాత్సర్యం కూడా ఉండకూడదని చెప్తున్నాడు. ఎన్నెన్ని విషయాలు చూడండి. ఆ శత్రు షడ్వర్గమును జయమందునది శుద్ధ శాంతి. శాంతి అంటే ప్రశాంతంగా ఉండాలి. కూల్ బ్రదర్ అంటుంటాం కదా, అటువంటి కూల్ సిచ్యుయేషన్ ఎప్పుడో చెప్పాడు యయాతి కొడుక్కి, కూల్గా ఉండరా, ఎప్పుడు కూడా ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకు, బ్లాక్మెయిల్ చేయబడకు. చాలా మందిని ఇమోషనల్ బ్లాక్మెయిల్, నువ్వు నాకు నిన్న ఫోన్ చేస్తా అన్నావు చేయలేదు కదా అని దాని మీద బ్లాక్మెయిల్ జరుగుతుంది. నువ్వు నిన్ను అక్కడ కలుస్తా అన్నావు కలవలేదు కదా. ఈ శాంత స్వభావం ఉన్నటువంటి పిల్లలు ప్రపంచంలో చాలా పైకి వస్తూ ఉంటారు. మళ్ళీ చెబుతున్నాడు, మదము కామము క్రోధంబు మత్సరంబు లోహమోహము అంటే లోభమోహము శత్రు షడ్వర్గాల్ని మళ్ళీ ఎత్తుగీతలో చెప్తున్నాడు. అనులోని సహజ వైర వర్గమును ఒడిచినవాడ. ఈ శత్రువులు అందరూ బయట ఉండరు మనకి. ఈ శత్రువులు ఎక్కడుంటారు? నీలోనే ఉన్నారు. ఆ శత్రువులను జయించి నీలో శాంతి బయటికి రావాలి. ఆశ్రమమున వెలుపతి అహిత తతుల. అప్పుడు ఇతరులను బయట శత్రువులను గెలవడం చాలా తేలిక. నువ్వు కోపాన్ని గెలిచావనుకో, బయట నీకు కోపానికి సంబంధించిన వాళ్ళు ఎవరుండరు. కామాన్ని గెలిచావనుకో, బయట కూడా ఏం లేదు. కాబట్టి నీలోని అంతఃశత్రువుల్ని గెలవాలయ్యా అని చెబుతున్నాడు. దుష్టులకు దూరంగా ఉండడం మంచిది అని చెప్తూ ఉండగానే అని పూరుంగరపతి ఆ మహాపురుషుండు వరులకు గరపునట్టి సర్వగుణ సంపన్నుడనిన విని ఇంద్రుండు వెండియు యయాతికిట్లనియే. అప్పుడు ఇంద్రుడు ఆ సర్వగుణ సంపన్నుడైనటువంటి పూరుని గురించి యయాతితో ఇలా చెబుతూ ఉన్నాడు. ఏమి తపంబొనరించితి భూమీశ్వర పుణ్యలోక భోగముల తేజో మహిమ అనుభవించితి సామాన్యమే 100,000 సంవత్సరముల్. 100,000 సంవత్సరములు ఇక్కడికి వచ్చేసేసి నీ యొక్క తేజోమహిమ చేత ఇవన్నీ అనుభవించావు. ఇన్ని సంవత్సరాల పాటు మనిషి బతుకుతాడా? కాలానికి సంబంధించిన వివరాలు మనం కొన్ని తెలుసుకోవాలి. మన భూమండలంలో ఉన్న కాల ప్రమాణం చంద్రమండలంలో ఉండదు. చంద్రుని యొక్క కాల ప్రమాణం గురు మండలంలో ఉండదు. ఎందుకని? కాలాన్ని సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి వ్యవహారాల మీద ఈ కాలం యొక్క నిర్ణయం ఆధారపడి ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు కాబట్టి ఇక్కడ ఒక రోజు. మరి ఈ లెక్క ప్రకారంగా గురుడు అనుకోండి, అక్కడ ఒక రోజు అంటే ఒక చుట్టూ తిరగడానికి మన లెక్క ప్రకారంగా అయితే ఏ సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోకాలు మారినప్పుడు కాలాలు కూడా మారుతుంటాయి, అది వేరే విషయం. ఆ రకంగా చూసినట్టయితే స్వర్గం, ఆ స్వర్గంలో ఉన్నటువంటి కాల ప్రమాణం ప్రకారంగా 100 సంవత్సరాలు 100,000 సంవత్సరాలు అంటే 100,000 సంవత్సరాలు ఆయన తపస్సు యొక్క తేజోమహిమ చేత అనుభవించాడు. అంటే ఎంత తపస్సు చేశావయ్యా, ఇక్కడ 100,000 సంవత్సరాలు ఉన్నావంటే. స్వర్గంలో 100,000 సంవత్సరాలు ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఇక్కడ కొన్ని వందల యజ్ఞాలు గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేస్తే స్వర్గంలో 1 గంట ఉండనిస్తారట. మహా అయితే 1 రోజు ఉండనిస్తారట. మహా అయితే సంవత్సరం. ఈయన 100,000 సంవత్సరాలు ఉన్నాయంటే నువ్వు ఎంత తపస్సు చేశావయ్యా భూమండలం మీద అని కాస్త ఇంద్రుడు ఆశ్చర్యంగా ఆనందంగా ప్రశ్నించాడు. ఇక యయాతికి ఒళ్ళు పొంగిపోయింది. అంతే కదా, ఎవరన్నా వచ్చి నీకు 100 మార్కులు వచ్చాయరా, 100% వచ్చింది, లేకపోతే ర్యాంక్ వచ్చింది అంటే నీకు ఎంత కష్టపడి చదువుంటావయ్యా అంటే, మంచివాడైతే ఏం చెప్తాడు? ఏదోలేండి, పెద్దవాళ్ళ ఆశీస్సులు, మా ప్రొఫెసర్ల యొక్క గొప్పతనం, మా తల్లిదండ్రులు, భగవంతుడు. అబ్బే నేను చదివిన చదువు ఎవడు చదివాడండి ఈ ప్రపంచంలో అన్నాడు అనుకోండి. ఇప్పుడు యయాతి అలాగే అనబోతున్నాడు. ఏమనబోతున్నాడో వినండి. ఇంద్రుడి ప్రశ్న విని చాలా గర్వపడ్డాడు యయాతి. అనినా ఆ ఇంద్రునకు ఆ యయాతి ఇట్లనియే, నువ్వు ఎంత తపస్సు చేసావయ్యా, 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసావు కదా, ఎలా సాధ్యము అనగానే వీడికి ఒళ్ళు పొంగి ఆ ఇంద్రుడికి సమాధానం చెబుతూ ఉన్నాడు. ఎంత పొగరుగా అహంకారంతో చెబుతున్నాడో చూడండి. సురదైత్య యక్ష రాక్షస నరకేచర
సురదైత్య యక్ష రాక్షస నరఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భాసురతపముల నాదగు దుష్కర ఘోర తపంబులు సరియుకావు అమరేంద్ర. ఓ అమరేంద్ర, ఓ దేవేంద్ర, నేను చేసినటువంటి తపస్సు ఎవ్వరికి సమానమైన తపస్సు కాదు, చాలా గొప్ప తపస్సు. అలా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఎవరన్నా మిమ్మల్ని అభినందిస్తే యూ మస్ట్ బి వెరీ మోడెస్ట్. నాదే ఉందిలేండి సార్, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ కుడ్ డూ ఇట్, విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ కుడ్ డూ ఇట్, మా లెక్చరర్స్ వల్ల చేయగలిగాము అని చెప్పాలి. కానీ యయాతి ఏం చెబుతున్నాడు? నేను చేసింది సుర దేవతలు, దైత్య రాక్షసులు, యక్ష యక్షులు, రాక్షస అదేమిటంటే 2 సార్లు రాక్షసులు వచ్చింది. దైత్యులు వేరు, రాక్షసులు వేరు. కశ్యప ప్రజాపతికి దితి అదితి అని 2 భార్యలు. దితికి పుట్టినటువంటి వాళ్ళు దైతేయులు, అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదితేయులు. ఆదితేయులు అనేటువంటి వాళ్ళేమో దేవతలు, దైత్యులు దితికి పుట్టిన వాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసుల్లో కూడా రకరకాలు ఉంటాయి. రక్షోగుణం ఉన్న వాళ్ళని రాక్షసులు అంటూ ఉంటారు. అందుకే సుర, దైత్య, యక్ష, రాక్షస, నర అంటే మనుషులు, ఖేచర ఆకాశంలో తిరిగేటువంటి వాళ్ళు, ఖ అంటే ఆకాశం, ఆకాశంలో తిరిగే వాళ్ళని ఖేచరులు, సిద్ధ సిద్ధులు, మునిగణ మునుల యొక్క సమూహములు, మునిగణ ప్రవరులు శ్రేష్ఠులైన మునులు, భాసురతపములు వాళ్ళందరూ చేసినటువంటి తపస్సులు నాదగు దుష్కర ఘోర తపమునకు సరికావు. నేను చేసినటువంటి దుష్కరమైనటువంటి కష్టమైనటువంటి తపస్సుకు సురులు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు వీళ్ళందరూ చేసినటువంటి తపస్సు నా తపస్సు లాంటిది కదయ్యా, వాళ్ళకన్నా గొప్ప తపస్సు నేను చేశాను అన్నారు. అక్కడే పడిపోయాడు. ఈ మాట అంటం వల్ల అతని పుణ్యం అంతా నశించిపోయింది. ఎప్పుడైనా సరే తనను తాను పొగడుకునేటటువంటి వాడు తన శక్తిని తాను పోగొట్టుకున్నాడు, తన పుణ్యాన్ని తాను పోగొట్టుకుంటుంటాడు. ఎప్పుడైనా హాలుని గాథా సప్తశతిలో కూడా చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంటాడు? హిమాలయ పర్వతం అంత గొప్పవాడైనా తనని తాను పొగుడుకోగానే సగానికి పడిపోతుందట. ఎప్పుడు తనని తాను పొగుడుకోకూడదు. అలాగే ఎదటివాడిని కించపరచకూడదు. ఎప్పుడు ఎదటివాడిని కించపరిస్తే ఆ కించపరచడానికి రెట్టింపు వీడు కించపడుతూ ఉంటుంటాడు. చాలా వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఎప్పుడు తన గురించి ఎప్పుడు చెప్పుకోవాలి? అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు, అవసరమైన విధంగా చెప్పుకుంటూ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాం, అబ్బాయి తన గురించి తను చెప్పుకోకూడదు, అబ్బాయి నాకేం రాదండి ఏదోనండి అన్నా అనుకోండి, యూ కెనాట్ బి టూ మోడెస్ట్ దేర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. నువ్వు తప్పకుండా చెప్తూ ఉండాలి అక్కడ. అంతేగాని ఉత్తినే కూర్చొని జనాల్లో ఉన్నప్పుడు తను తాను పొగుడుకున్నాడు అనుకోండి, అది మంచి లక్షణం కాదు. కాపురుష గుణం అంటుంటాడు. యయాతిలో ఆ కాపురుష గుణం వచ్చింది. వచ్చేమంటున్నాడు? సురులు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, నరులు, ఖేచరులు, మునిగణాలు వాళ్ళలో ఉన్నటువంటి శ్రేష్ఠులు చేసినటువంటి తపస్సు నేను చేసినటువంటి దుష్కరమైన తపస్సుకు సరిపోదు, నేనే వాళ్ళకన్నా గొప్ప అనేటటువంటి గర్వాన్ని, అహంభావాన్ని యయాతి చెప్పాడు. దానివల్ల వాడు ఏమైపోయాడో చూద్దాం. యయాతి అలా తన అహంభావాన్ని చెప్పేవరకే ఇంద్రుడు కదా, మొత్తానికి దేవతలకు రాజు, అతనికి అర్థమైంది. అతను ఇలా అనుకుంటున్నాడు అని తపోభిమానంబున మహర్షుల తపంబులను అవమానించి పలికిన ఆ యయాతి గర్వంబునకు సహింపక ఇంద్రుడు అలిగి, నీకు దేవలోక సుఖానుభవమందు పుణ్య సమాప్తి అయ్యే, నీ గర్వంబు నిన్నింత చేసే ఇంకా అధోలోకంబున కరుగు అనిన వాడును మనుష్యలోకంబునకు పోవనోపను అంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి ఉన్నట్లు నాకు ప్రసాదింపుము అనిన ఇంద్రుని అనుమతంబు వడసి. ఇది వచనము అంటారు. వచనం చక్కటి తెలుగు యొక్క మంచి మార్దం ఉన్నటువంటి పద్యగంధి అయిన వచనం. ఇవాళ ఈ వచనం మనం మాట్లాడుకోం. మనం మాట్లాడేది చిన్న చిన్న వాక్యాల్లో, చిన్న చిన్న పదాలలో అద్భుతమైన అర్థాలు చెప్పాలి. ఇంద్రుడికి కోపం వచ్చిందట. ఎందుకని? తపస్సులు అయినటువంటి మునులను, దేవతలను అవమానించి వాళ్ళకన్నా నా తపస్సు గొప్పదన్నావు కదా, వేధవా నీ పని అయిపోయింది. ఏమిటి ఇక నుంచి ఈ నీకున్నటువంటి అకౌంట్ అంతా కూడా, పుణ్యం తాలూకు అకౌంట్ ఉంటుంది కొంతమందికి, ఆ అకౌంట్ నువ్వు ఒక్క మాటతో ఆ పుణ్యం అంతా అయిపోయింది. ఇట్ హ్యాస్ కమ్ డౌన్. కాబట్టి నువ్వు స్వర్గలోకంలో ఉండటానికి వెళ్ళలేదు, పో మనుషులోకానికి వెళ్ళు. అతను డిమోట్ చేశాడనమాట. డిమోట్ చేయడం అంటే స్వర్గలోకం నుంచి భూలోకానికి వెళ్ళమనేసరికి మళ్ళీ వీడు ధర్మని కాళ్ళ మీద పడిపోయినాడు. ఇంద్రుడా, నేను మనుషులోకంలో ఉన్నాను, అక్కడి నుంచే వచ్చాను, ఇప్పుడు మనుషులోకానికి వెళ్ళను, నాకు అంతరిక్షంలో
మధ్యలో భూమి ఆకాశానికి మధ్య సద్భువనము. సద్భవనం అంటే నాకు నక్షత్ర లోకంలో అక్కడ ఉండిపోతాను, మళ్ళీ భూలోకానికి వెళ్ళానుకోండి, మళ్ళీ మా ఇంటి దగ్గర అంతా కూడా స్వర్గలోకానికి వెళ్ళిన వాడు భూలోకానికి వస్తే అందరూ నవ్వుతూ ఉంటుంటారు. పెద్ద పదవిలో ఉన్నవాడు మళ్ళీ చిన్న పదవిలోకి వచ్చాడు అనుకోండి, వాడిని చూసి అసలు అయిపోయింది వీడి పని అనుకుంటూ ఉంటారు. అలా నాకు అవమానం వస్తుంది కాబట్టి నన్ను మధ్యలో ఉన్నవు అన్నాడు అని తపోభిమానంబున మహర్షుల తపంబులు అవమానించి పలికిన ఆ మామూలుగా అర్థమవుతూ ఉంటుంది చక్కగా. ఆ యయాతి గర్వంబునకు సహింపగా, మనిషికి ఏవైనా రావచ్చు కానీ గర్వం రాకూడదండి. కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవకయునికియు, దురభిమానము, నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అంటాడు విదురునీతుల్లో. కోపము అస్సలు కుదరదు, ధర్మాగ్రహం ఉండొచ్చు, ఉత్తిన కోపం రాకూడదు. ఉబ్బును, ఓహ్ నేను చాలా గొప్పవాడిని ఉబ్బడం అనమాట. గర్వము, తనకు ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవటం గర్వం. ఆపోవకయునికి పని లేకుండా కూర్చోటం. దురభిమానము, ఎప్పుడు కూడా నేనే గొప్ప, నా వాళ్లే గొప్పవాళ్ళు, మేమే గొప్పవాళ్ళు అనుకోవడం అనమాట. నిర్వ్యాపారత్వము, ఏ పని చేయకుండా కూర్చోటం. అవి కూడా కాపురుష గుణములు, చెడ్డవాళ్ల లక్షణాలని చెబుతూ ఉంటారు. వీడికి గర్వం అనే లక్షణం వచ్చేసరికి ఆ గర్వం సహించక ఇంద్రుడికి అలిగడం అంటే కోపం. మనకి వాళ్ళు అలగడం అంటే ఏంటంటే మూతి ముడుచుకొని పక్కెళ్ళి మాట్లాడకుండా ఉంటాం అనమాట. అలగడం అంటే కోపం. నీకు దేవలోక సుఖానుభవంబు పుణ్య సమాప్తి అయ్యే, నీ అకౌంట్ మొత్తం పుణ్యం అంతా అయిపోయింది, నీ గర్వంబు నిన్నింత చేసే. గర్వపడేవంటి వాళ్ళకి కీర్తి ఉండదు. గర్విష్ఠైన వాడిని బయట చాలా నీచంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఎదురుగా అలా ఉంటారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాడు ఉత్తి పొగర్రా బాబు, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు రా అంటూ ఉంటాం. అలాంటి కుదరదు. వాడును అంటే అతడు యయాతి ఏమన్నాడు, మనుష్యలోకంబునకు పోవనోపను, నేను మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్ళను, అంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి ఉండునట్లుగా నాకు ప్రసాదింపుము. కాబట్టి భూమి ఆకాశాల్లో మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షంలో, ఆకాశంలో నాకు ఉండే విధమైనటువంటి అవకాశం ఇప్పించవయ్యా అన్నాడు. సరే పో అన్నాడు, అంతరిక్షంలో ఉండే విధంగా. సరే ఇంద్రుడిని వేడుకున్నాడు. అంతరిక్షంలో ఉండే విధంగా వస్తే, అంతరిక్షంలో మాత్రం సామాన్యుడు ఆ గొప్ప తపస్సు చేశాడు కదా, ఇతను ఒక నక్షత్రంలా ప్రకాశిస్తున్నట్ట. ఇవాళ ఆకాశంలో ఉన్న నక్షత్రాలని ఋషులుగా భావిస్తూ ఉంటాం. మనకు సప్తఋషి మండలం ఉంటుంది. కశ్యపుడు, అత్రి, భరద్వాజ, వశిష్ఠుడు, అవి నక్షత్ర మండలము అంటాం. ధ్రువ నక్షత్రము అంటూ ఉంటాం. గొప్ప గొప్ప మహర్షులు శాశ్వతంగా నక్షత్రాలుగా ఉంటారు అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. యయాతి కూడా చక్రవర్తి అయ్యి తర్వాత ఋషిగా మారి మళ్ళీ తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు కాబట్టి అతను ఒక కొత్త నక్షత్రంలాగా వచ్చాడు. ఆకాశంలో నక్షత్రాల గురించి జాషువా ఒక పద్యం చెప్తాడు. రాజు మరణింప ఒక తార రాలిపోవు. చుక్క రాలిపోయిందంటే ఎవరో మహానుభావుడో చక్రవర్తితో చచ్చాడు అనుకుంటారు. రాజు మరణింప ఒక తార రాలిపోయే, కవియు మరణింప ఒక తార గగనమెక్కే. ఎవరన్నా ఒక మహాకవి, కవి అంటే ఋషి, నాన్ ఋషి కురుతే కావ్యం, ఋషి కానివాడు కావ్యం రాయలేడు. అటువంటి ఒక ఋషి కానీ కవి కానీ మరణిస్తే ఆకాశంలో ఒక కొత్త చుక్క ఏర్పడుతుందట. రాజు మరణించే రాతి విగ్రహముల యందు, రాజు జీవించు రాతి విగ్రహములందు. రాజు రాతి విగ్రహాలుగా మారుతాడు. కవియు జీవించు జనుల నాలుకల యందు. కవి ఎక్కడ జీవిస్తాడు? ప్రజల నాలుకల్లో నివసిస్తుంటాడు. ఇవాళ నన్నయ్య గారి పద్యాలు చదువుతున్నామంటే రాజరాజ నరేంద్రుని ఎవరు పట్టించుకోరు, నన్నయ్య గారి గురించి పట్టించుకుంటున్నాం, ఎందుకని ఆయన మహాకవి కనుక. ఈయన అంతరిక్షంలో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు యయాతి? ఆ నక్షత్రంలా వెలుగుతున్నట్ట. అంతరిక్షంబు వలన దిగంతరములు వెలుగజనుదెంచు ఆతని విమల దీప్తి, సూచి సద్గణములు చడు చోద్యమంది ఉరుతరజ్యుతి ఇది ఏమి యొక్కోనుచు. ఉరుతరజ్యుతి, ఉరు అంటే పెద్దదైనటువంటి, బాగా పెద్దది. ఉరుతర అంటే పెద్ద దాంట్లో పెద్దదైనటువంటి ద్యుతి, కాంతి ఏమిటి అని ఆకాశంలో ఉన్నటువంటి మిగతా ఋషి సమూహం, నక్షత్రాల్లో ఉన్నటువంటి గణాలు సమూహాలన్నీ కూడా అనుకుంటున్నాయట. హఠాత్తుగా ఓ నక్షత్రం వచ్చిందేమిటి అంటే యయాతి నక్షత్రంగా మారాడు, నక్షత్ర కాంతితో వెలుగుతూ ఉన్నాడు. అంతరిక్షంబు వలన దిగంతరముల వెలుగజనుదెంచు ఆతని విమల దీప్తి. దిగంతరములు, దిక్కులు చుట్టుముట్టేలాగా మొత్తం కూడా వెలుగుతూ వస్తోందిట. యయాతి నక్షత్రంగా మారినాడు. నక్షత్ర కాంతిగా మారాడు. గొప్పవాళ్ల యొక్క జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళలో ఒక తేజస్సు ఉంటుంది. మనలో కూడా చూడండి, వాడు నల్లగా ఉన్నా లేకపోతే ఆమె నల్లగా ఉన్నా ఎవరైనా సరే సరైనటువంటి బాగా మార్కులు వస్తున్నాయి, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నారనుకోండి, వాళ్ళ కళ్ళల్లోనూ వాళ్ళ ముఖంలోనూ ఒక వింత కాంతి కనపడుతుంది.
కాబట్టి మనిషికి అందాన్ని ఇచ్చేది పై వన్నెలు కాదు, జ్ఞానమే మనిషికి సౌందర్యాన్ని ఇస్తుంది. వాడు పిచ్చి బట్టలు కట్టుకున్నా, పిచ్చిగా ఉన్నప్పటికీ కూడా లోపల జ్ఞానం ఉందనుకోండి, శాస్త్రవేత్తలు చూడండి, వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి, మణిదీపాల్లా వెలుగుతూ ఉంటాయి. ఆ కళ్ళజోళ్ళ నుంచి తీక్షణమైన త్రుక్కులు కనపడుతూ ఉంటాయి. ఋషులు ఉంటారు, వాళ్ళు ఏమీ చేయరు, మామూలుగా ఉంటారు. వాళ్ళ ముఖంలో నుంచి ఆ మెదడులో ఉన్న జ్ఞానమే కాంతిలాగా వస్తుంటుంది. ఆ కాంతిని చూసి సద్గణములు కడుచోద్యమంది, సద్గణములు అంటే ఆకాశంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉరుతరజ్జుతీది ఏమి, ఈ గొప్పదైనటువంటి ఈ కాంతి ఏమిటి అని అనుకుంటున్నారట. అంతరిక్షంలో అలా వెలుగుతూ ఉన్నటువంటి యయాతి ఆయన దగ్గరకు ఆయన యొక్క కూతురు కొడుకులు వచ్చారట, దౌహిత్రులు. అంటే ఆయన కొడుకులే కాదు, దౌహిత్రుడు అంటే దుహిత అంటే కూతురు, కూతురుకు పుట్టిన వాళ్ళని దౌహిత్రుడు అంటూ ఉంటారు. అంతన యయాతి దౌహిత్రులైన అష్టకుండును, ప్రతర్ధనుడును, వసుమంతుడును, ఔసీనురుండును అయిన సిబియనువారులు సద్భువన నివాసులు తమ యొద్దకు జనుదెంచిన యయాతి అధిక తేజోమయ అనంత పుణ్యమూర్తిని కని నిసర్గ స్నేహంబున అభ్యాగత పూజల సంతుష్టుంచేసి నీవెవ్వండా ఎందుండి ఏమి కారణంబున ఇందులకు వచ్చితివి అని అడిగిన వారలకు ఆ యయాతి ఇట్లనియే ఇలా అన్నాడు. ఏమన్నట్ట, ఆ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి యయాతిని చూడ్డానికి ఆయన యొక్క కూతురు కొడుకులు వచ్చారట. యయాతికి కూతురు కూడా ఉంది, ఆయన కొడుకులు వాళ్ళ పేర్లు ఏమిటిట, అష్టకుండును, ప్రతర్ధనుండును, వసుమంతుడును, ఔసీనుడును, సిబి, ఈ 5 వచ్చారట. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఈయన యొక్క కూతురు కొడుకులు అంటే మనవలు అనమాట. వాళ్ళకి ఈయనెవరో తెలియదు, వాళ్ళు ఋషులై వాళ్ళ తపస్సు వల్ల వాళ్ళు ఆకాశంలో ఉన్నారు. ఈ విచిత్రమైన కాంతిని చూసేసి ఈ కాంతి దగ్గరికి వచ్చేసేసి, అయ్యా నీవెవ్వరవు, నీవెవరవు, ఎందుండి ఏమి కారణమున వచ్చినావు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే వీళ్ళు రాగానే యయాతి వాళ్ళకి అభ్యాగత పూజలు చేశారట. అతిథి అభ్యాగతులు అని 2 తేడాలు ఉంటాయండి. అతిథి అంటే తిథి వార నక్షత్రాలు లేకుండా చెప్పకుండా సడన్ గా వచ్చేవాడిని అతిథి అంటూ ఉంటారు. అభ్యాగతుడు అనగా తను వెళుతూ ఉంటే ఎదురుగా వచ్చేటటువంటి వాళ్ళు, యాదృచ్ఛికంగా వచ్చేవాళ్ళని అభ్యాగతులు అంటూ ఉంటారు. మనం రోడ్డు మీద నడుస్తుంటాం, మన పాత స్నేహితులు, అయ్యో మన స్నేహితుడు అంటే అతను అభ్యాగతుడు అనమాట, రావయ్య ఇంటికి వెళ్ళి టీ తాగుదాం. అతిథి అంటే మనకు తెలియదు, హాయిగా ఇంట్లో కూర్చుండగానే సడన్ గా మన ఇంటికి వచ్చేస్తాడు. అతిథి విష్ణుమూర్తితో సమానం. మనం అన్నం తింటున్నప్పుడు ఎవరన్నా వచ్చారంటే వెంటనే వాళ్ళకు కూడా ఏమండి భోంచేశారా, భోంచెదురుగాని రండి అనాలి. వాళ్ళు భోంచేశారంటే కనీసం మంచినీళ్ళన్నా పుచ్చుకోండి, పక్కన కూర్చోండి అని చెప్పాలి. ఇట్ ఈస్ కాల్డ్ లైక్ గ్రేట్ మేనర్స్ ఆఫ్ ఇండియా. అతిథిని అభ్యాగత స్వయం విష్ణువు అంటారు. అలాగే మనకు స్నేహితులు ఎవరైనా కనిపించినప్పుడు కూడా భోజన వేళలో ఉన్నప్పుడు కానీ వాళ్ళని గౌరవించాలి. మన ఇంటికి వచ్చారనుకోండి, పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసా, ఇంటికి రాగానే ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి అనేవాళ్ళు, మంచం వాల్చి మంచం మీద కూర్చోండి అనేవాళ్ళు. ప్రయాణం సుఖంగా జరిగిందండి, భోంచెదురుగాని రండి, అంతేగాని ఇంటికి రాగానే మీరు భోంచేసే వచ్చారు కదా అని అడగకూడదు, లేదా బియ్యం పోయమంటారా అని అడగకూడదు. మీరు తప్పకుండా భోంచేయాలి, మీరు మా ఇంటికి వచ్చారు. అతిథిని గౌరవించాలి. గౌరవించకుండా ఇంట్లోకి వాడు వస్తే మనం ఇంట్లోకి పారిపోయాం అనుకోండి వేరే గదిలోకి, అది నాగరికత అనిపించుకోదు. యయాతి అంతరిక్షంలో ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క ఆ 6 వచ్చారు. ఈ 6 వస్తే వాళ్ళకి ఎదురేగి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళు అడిగారు, నువ్వెవరు అయ్యా, ఏమిటి, ఎందుకు వచ్చావు ఇక్కడ అని అడిగారు. దానికి యయాతి ఏం చెప్తున్నాడో చూడండి. ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి యయాతికి వాళ్ళ మనుమలు కూతురు కొడుకులు వచ్చేస్తే వాళ్ళు అడిగారు, నువ్వెవరయ్యా ఏమిటి అని అడిగితే ఇలా చెప్తున్నాడు. అనవద్య ధర్మచరితంబున ఉన్నతుడైన నహుషు పుత్రుండా పూరుండను మధ్యమ లోకేశ్వరు జనకుండా యయాతి అన గజనీయుడువాడన్. ఎంత బాగా చెప్పాడు చూడండి. అయ్యా నా పేరు యయాతి, మా నాన్నగారి పేరు నహుషుడు. ఆ నహుషుడు ఎవరు, అనవద్య ధర్మచరితంబున ఉన్నతుడైన, ఎటువంటి లోపాలు లేకుండా ఉన్నటువంటి చాలా గొప్ప ధర్మచరిత్రుడైనటువంటి నహుషుడి యొక్క కొడుకును. వాళ్ళ నాన్న పేరు చెప్పాడు. అంతేకాదు మధ్యమలోకేశ్వరుండైన, ఈ అంతరిక్షానికి కిందన ఉన్నదే మధ్యమలోకం, దానికి అధిపతి అయినటువంటి పూర్వ మహారాజు ఉన్నాడే, వాడు మా అబ్బాయేనండి, మా కొడుకు, నా పేరు యయాతి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా నువ్వెవరు అన్నప్పుడు ఇలా చెప్పడం ఒక మర్యాద. పూర్వం ఏ శిష్యుణ్ణో అని చెప్తూ ఉండేవాళ్ళు, 2 చెవులు పెట్టుకొని అహంభో అభివాదయే అని చెప్పేవాడు. అంతేగాని ఇప్పుడు మనం అడిగినప్పుడు మనం ఎవరో పూర్తిగా చెప్పాలి. కొంతమంది విద్యార్థులు ఉంటారు, నీ పేరేమిటి, నీ పేరు అంటాను కానీ వాడు చెప్తాడు నర్సింహ్. ఇంటి పేరేమిటి,
ఎన్ నరసింహం. ఎన్ అంటే ఏమిటి? ఏం చదువుతున్నావు? డిగ్రీ చేస్తున్నా అంట. ఏం డిగ్రీ? బిఏ. ఈ బిఏలో ఏ గ్రూపు? ఇన్ని ప్రశ్నలు వేయాలి. ఇన్ని ప్రశ్నలు అడిగించుకునే సమాచారం చెప్పడం కాదు. పూర్వం ఎలా చెప్పేవాళ్ళు, అయ్యా మా నాన్నగారి పేరు నహుషుడు, నా పేరు యయాతి, మా అబ్బాయి ఉన్నాడే పురుడు, ఆ పూరుడు అనేటటువంటి వాడు మా కొడుకే అంటే ఇతనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా మరి మారు ప్రశ్న లేకుండా తెలుస్తూ ఉంటుంది. అలా చెప్పడం ఒక మర్యాద. సంపూర్ణమైన సమాచారం ఇవ్వగలిగి ఉండాలి. సంపూర్ణమైన సమాచారం అంటే మళ్ళీ నీ పేరేమిటంటే మాది నల్గొండ జిల్లా అండి, నేరేడుచర్ల అండి, అక్కడ మాకు ఊరుందండి, యాప చెట్టుకి పక్కన మా ఇల్లు అండి, ఇవన్నీ చెప్పకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పాలి. ఇతనేం చెప్పాడు, నేను నహుషుడి కొడుకుని, పురుడు యొక్క తండ్రిని, నా పేరు యయాతి. దాంతో మొత్తం అర్థమైంది. అంటే నహుషుడి కొడుకు అంటే చాలా గొప్పవాడు, చక్రవర్తి యొక్క తండ్రి అంటే చాలా గొప్పవాడు, ఇంకా చెప్పేయాల్సిన పనేం లేదు. ఇటువంటి విధానం కూడా మనకు యయాతిలో కనపడుతుంది. చక్రవర్తి సాధారణంగా చక్రవర్తికి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, మనకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. హూ ఆర్ యూ అని అడిగారు అనుకోండి, తప్పకుండా చెప్పాలి, నేను ఫలానా కాలేజీలో ఫలానా సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. అది సరిపోతుంది. అప్పుడు వాళ్ళు వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ అని అడిగారు అనుకోండి. నేటివ్ ప్లేస్ అంటే మీ విలేజ్ పేరు చెప్తే వాడికి అర్థం కాదు. ఫలానా జిల్లాలో ఉన్నటువంటి విలేజ్ అని ఆంధ్రప్రదేశ్లో చెప్తూ ఉంటారు. అమెరికా వెళ్ళారనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ అన్నారనుకోండి, మా నేటివ్ ప్లేస్ భద్రాచలం అంటే వాడికి అర్థం కాదు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఐ బిలాంగ్ టు వన్ ఆఫ్ ది రూరల్ ఏరియా. అప్పుడు వాడికి అర్థం అవుతూ ఉంటుంది. అంతేగాని ఇక్కడ లోకల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీది ఏ ఊరు అన్నావు అనుకో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తే నవ్వుతూ ఉంటారు. యయాతి తన చిరునామా చెప్పడంలో ఉన్నటువంటి విశేషాంశం మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది. యయాతి ఇంకా తన గురించి చెప్తున్నాడు. అమిత తపో విభవంబున కమలజులోకంబు మొదలుగా గల సురలోకములందు పుణ్యఫలముల క్రమమున భోగించి ఇంద్రుకడకే జనినన్. ఇంకా చెబుతున్నాను, ఇక్కడ ఎందుకున్నావో చెప్పాలి కదా. ఎవరో చెప్పాడు యయాతి తన మనుమలకి, ఇక్కడ ఎందుకున్నాడో చెబుతున్నాడు. అమిత తపో విభవంబున, అనంతమైనటువంటి గొప్పదైనటువంటి తపస్సు యొక్క శక్తి చేత కమలజులోకంబు మొదలు బ్రహ్మలోకం దగ్గర నుంచి సురలోకంబుల పుణ్యఫలంబుల క్రమమున భోగించి, నేను చేసుకున్న పుణ్యాల ఫలం వల్ల బ్రహ్మలోకం దగ్గర నుంచి సురలోకాల దగ్గర నుంచి నా యొక్క పుణ్యఫలం వల్ల మొత్తం తిరిగాను. తిరిగి ఇంద్రుకనకే జనినన్, ఇంద్రుడి దగ్గర కూడా వెళ్ళానయ్యా అన్నాడు. ఓహో, ఇతని గొప్పతనం చెబుతున్నాను. మనం కూడా అంతే. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసామో చెబుతూ ఉంటాం. ఇంతకుముందు నేను ఫలానా కంపెనీలో చేశానండి, ఆ తర్వాత మరో కంపెనీలో చేశానండి, ఆ తర్వాత చివరికి ఈ కంపెనీ దగ్గరకు వచ్చానండి అని చెబుతుంటే నీ యొక్క కెరీర్ యొక్క అడ్వాన్స్ చెప్తూ ఉంటుంది. అంతేగాని వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు యూ హ్యావ్ టు బ్రీఫ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క పాత విషయాలు చెప్పినట్టుగా ఇక్కడ యయాతి పాత విషయాలు చెబుతున్నాడు. ఏ విషయాలు చెబుతున్నాడు? అమిత తపో విభవంబున కమలజులోకంబు మొదలుగా గల సురలోకంబులందు పుణ్యభోగముల క్రమమున భోగించి ఇంద్రుకడకు వెళ్ళాను అని చెబుతున్నాడు. అంటే నా యొక్క తపస్సు యొక్క శక్తి చేత అన్ని లోకాలు తిరిగాను. మీరు కూడా చెబుతారు, మన యొక్క క్వాలిఫికేషన్స్ వల్ల ఫస్ట్ నాకు టాటాలో వచ్చిందండి, తర్వాత మైక్రోసాఫ్ట్లో వచ్చిందండి, తర్వాత అంతా అయిపోయిందండి, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చానండి అని చెప్పినట్టుగా అనమాట. చాలా చక్కగా ఆ ఒక క్రమ పద్ధతిలో సంభాషణ చాతుర్యం మనకు యయాతి వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. యయాతి అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ పిల్లలకి చెప్తున్నాడు, సరేనయ్యా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళావు, అక్కడ ఏమైంది? సురపతి నా తపమున కచ్చరువడి నీ తపము పేర్మి చెప్పుము అని నన్ సురసిద్ధ మునీంద్ర తపశ్చరణలు నా తపము తోడ సరిగా వంటిన్. చెబుతున్నాడు ఏమని? సురపతి ఇంద్రుడు నా తపమునకు అచ్చరువడి, నా తపస్సు చూసి అబ్బా ఎంత 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 తపస్సు చేశావయ్యా అని ఆశ్చర్యపడి, ఈ తపము ఎలా చేశావు అని అడిగితే, సురసిద్ధ మునీంద్ర తపశ్చరణలు, మీ చేసే దేవతలు వీళ్ళు చేసే తపస్సులకి నా తపస్సుతో సరిపోవండి అని నేను అన్నాను అన్నాడు. అంటే తాను చేసిన పొరపాటును కూడా చెబుతూ ఉన్నాడు. మనం ఎక్కడ ఏ మాటలు మాట్లాడాలనేది దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు, మళ్ళీ చెప్పుకుందాం. వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఎంత చదువు చదివావయ్యా, ఎంత డిగ్రీ వచ్చింది, నువ్వు చూసావా 96.5% మార్క్స్ వచ్చాయి, నీకు చాలా అనుభవం ఉంది. ఇంత అనుభవం ఎక్కడ చెప్పారంటే, అబ్బాయి నాలాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మొత్తం ఇండియా మొత్తం ఎదిగితే 2-3 కన్నా ఎక్కువ ఉంటారండి, అసలు మీ దగ్గర కూడా ఎవరు అట్లాంటి వాళ్ళు ఉన్నట్లేరు అన్నారనుకోండి, మంచిది అయినా నువ్వు వెళ్ళిపో అని చెబుతాడు. అదే జరిగింది యయాతికి. నిజానికి అలాంటి సందర్భంలో ఏం చెప్పి ఉండాలి? నాదేముంది మహాత్మా, ఓ దేవేంద్ర, ఏదో తపస్సు చేశాను, నీ యొక్క ఆశీస్సుల వల్ల ఇక్కడ ఉన్నానంటే ఇతని పుణ్యం రెట్టింపయ్యేది. ఈ అంతరిక్షంలో వేలాడబడుతూ చుక్కల మధ్య తిరగాల్సిన అవసరం ఉండేది కాదు.
వినయశీలి అయి చెబుతూ ఉండాలి. ఎవరన్నా నిన్ను అభినందించినప్పుడు నాలాంటి వాడు ఇంకా గొప్పవాడు లేడు అని తన తాను పొగడకూడదు. ఆ తను తాను పొగడుకున్నవాడు నాశనం అయిపోతూ ఉంటాడు, అహంభావిగా మారతాడు, గర్వంతో ఉంటూ ఉంటాడు. ఆ తపశ్చరణలు నేను ఇలా చెప్పాను అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు అనమాట. సురపతి నా తపమున అచ్చరువడి నీ తపము పేర్మి చెప్పుము అని నన్ సురసిద్ధ మునీంద్ర తపశ్చరణలు నా తపముతోడ సరికావు అంటిన్. అలా అనకుండా ఉండాల్సింది, అలా అన్నానయ్యా అని యయాతి చెప్పాడు. యయాతి చెప్పినటువంటి ఆ సమాధానాన్ని విని ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చేమన్నట్ట, అమర విభుండు దాని విని ఎల్గి మదంబున ఉత్తమావమానముగుదయ్య చేయునని అధోభువన ప్రపాత సంభ్రమ వివశాత్ముజేసి అది పాడియ ఎందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపఃఫలహాని యొనర్పకుండునే. ఈ పద్యం చివరి లైన్ ఉన్నదే, అందులో మొత్తం మన ఫలశ్రుతి కనపడుతుంది. దర్పము బహుకాల సంచిత తపఃఫలహాని యొనర్పకుండునే. దర్పము అంటే గర్వం. గర్వం ఏం చేస్తుందట, బహుకాల సంచిత తపఃఫలము హాని అనర్తుందట. నీవు ఎంత సాధించినప్పటికీ కూడా అనేకమైనటువంటి క్రెడిట్స్ నీకు ఉండొచ్చు. ఇన్ని క్రెడిట్స్ ఉన్నప్పటికీ గర్వము అనే ఒక క్రెడిట్ నీ మీద పడిందంటే ఇవన్నీ కూడా నలిఫై అవుతాయి, ఇవన్నీ కూడా నీకు పనికి రాకుండా పోతుంటాయి. కాబట్టి గర్వం ఎప్పుడూ ఉండకూడదు. ఎదిగిన కొద్దీ కూడా వదగాలి మనం. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అమర విభుండు దాని విని ఎల్గి మదంబున ఉత్తమావమానమగు. ఉత్తములను అవమానం తగునయ్య చేయు. ఉత్తములైనటువంటి వాళ్ళని అవమానంగా ఎప్పుడు మాట్లాడకూడదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రత్యక్షంగా మాట్లాడలేక పరోక్షంగా చెప్తూ ఉంటారు. అబ్బే వాడికేం రాదండి, వీడికేం రాదండి, నాకే వచ్చండి అని చెబుతూ ఉంటుంటారు. ఒక మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నోరు దాటితే పెదవి దాటిన మాట పృథివీ దాటుతుంది ఇట. మీరు మీ స్నేహితుడితో ఎవరో గురించో చెప్తూ ఉంటారు, ఈ స్నేహితుడు వెళ్ళి వాడికి చెప్తాడు నేను ఇలా అంటున్నాడని, నీకు పరోక్షంగా ఒక శత్రువు తయారైనట్టే అక్కడ. ఇలా మనకు తెలియకుండా మనకు చాలామంది శత్రువులు వస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకటి గురించి మంచి విషయాలు గట్టిగా చెప్పండి. అందుకే అంటూ ఉంటారు, మంచి ఉంటే మైకులో చెప్పాలట, చెడు ఉంటే చెవులో చెప్పాలట. నీకు వాడి మీద నచ్చలేదనుకోండి, చెడు ఉంటే మరి నాకు ఇది నచ్చలేదని వాడితోనే చెప్పండి. అంతేగాని వాడి గురించి మూడో వాడితో చెప్పాడనుకోండి, వీడు వెళ్ళి వాడికి మోస్తాడు, మోసిన మరుక్షణం వాడు శత్రువు అవుతాడు. వాడి మిత్రువులందరూ నీకు శత్రువులు అవుతూ ఉంటారు. ఇక నువ్వు ఒక శత్రువు సమూహాన్ని తయారు చేసుకుంటూ ఉంటావు. అందుకనే మాట చాలా ముఖ్యమైనది. గర్వం ఉంటే అలాంటి మాటలే వస్తుంటాయి. ఎప్పుడైతే ఇతను గర్వాన్ని ప్రదర్శించాడో ఆ గర్వం వల్ల అలాంటి సమస్య వచ్చింది. ఉత్తములను అవమానం చేయడానికి ఇది తగునయ్యా అని చెప్పినప్పుడు అది మంచి పద్ధతి కాదు, నీ గర్వమే నిన్ను హరిస్తుంది అని యయాతి ఆ ఎదురుగా వచ్చినటువంటి ఆ అష్టకుడికి, ప్రతివర్ధనుడికి, శిబికి చెబుతూ ఉన్నాడు. గర్వం మూలంగా తను కోల్పోయిన విషయాన్ని గురించి యయాతి ఇంకా చెబుతున్నాడు, ఏమేమి నష్టపోయాడు. ఇట్లు కుపిత శతముఖ వచన ప్రపీడితుండునై తదాదేశంబున సద్భువనంబునకు వచ్చితి అనిన ఆతండును తమకు మాతామహుండగుటయు అతని మహత్వంబును సార్వలౌకికత్వంబును సర్వజ్ఞాన సంపత్తియును ఎరిగి అష్టకాదులు సకల ధర్మాధర్మంబులను సుగతి దుర్గతి స్వరూపంబులను జీవుల గర్భోత్పత్తి ప్రకారంబును వర్ణాశ్రమ ధర్మంబులను అడిగిన వారలకు యయాతి ఇట్లనియే. చూసారా, సజ్జన గోష్ఠిం కదలక అనుకున్నామే. యయాతి లాంటి గొప్పవాడు కనిపించినప్పుడు కొంచెం గర్వం ఉందనుకోండి, కానీ దగ్గర జ్ఞానం ఉంది కదా, వీళ్ళందరూ కలిసి అయ్యా నువ్వు మా మాతామహుడివి. మాతామహుడు అంటే మా అమ్మ నాన్నవి, పితామహుడు అంటే నాన్న. మనకు తెలుగులో తాతయ్య అంటాం మనం. తాతయ్య అంటే అర్థం ఏమిటి? అమ్మ నాన్న అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు. సంస్కృతంలో అలా లేవు, రెండు పదాలు ఉన్నాయి. మాతామహుడు అంటే అమ్మ నాన్న, పితామహుడు అంటే తండ్రి నాన్న. ఈయన వీళ్ళ అమ్మ నాన్న యయాతి. అయ్యా నువ్వు మా తాతయ్యవేయా, ఆ సంగతి నాకు తెలుసుకున్నాను. ఇట్లు కుపిత శతమఖ వచన ప్రపీడితుండు. శతమఖుడు అంటే ఇంద్రుడు. కోపం వచ్చినటువంటి ఇంద్రుని యొక్క మాటల చేత పీడించబడిన వాడై ఆయన యొక్క ఆదేశంలా సద్భువనమునకు అంటే అంతరిక్ష మార్గంలోకి వచ్చి తిని ఆ విషయాన్ని మా తాతయ్య అని తెలుసుకొని ఆయన మహత్వమునకు, మరి యయాతి యొక్క మహత్వం కదా, మన తాత గొప్పవాడైనట్టయితే ఎంత గొప్పగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన తాతయ్యని ఒకసారి చూసి, మా తాతయ్య చిన్నప్పుడు పులిని చంపాడు, లేకపోతే పెద్ద చెట్టు ఎక్కగలిగేవాడు, నలుగురితో యుద్ధం చేసేవాడు అనే విషయాలు ఉంటే మనకు కూడా గొప్పగానే ఉంటుంది. ఆ తాతయ్యని చూశారనమాట వీళ్ళు. సార్వలౌకికత్వమును
అన్ని లోకాల యొక్క లక్షణం. మనకు ఒక లోకం గురించే సరిగ్గా తెలియదు. భూలోకంలో అతను భూలోకంలో తెలిసింది, భూవర్లోకము, బ్రహ్మలోకము, అన్ని లోకాలు తెలుసుకున్నాడు. అన్ని లోకాలు తిరిగినటువంటి వాడి యొక్క విషయాన్ని, సర్వజ్ఞాన సంపత్తియును, అతని జ్ఞాన సంపత్తి కూడా ఉంది. అందుకని తన గర్వాన్ని తాను తెలుసుకోగలిగినాడు. అయ్యో నేను అలా మాట అనుకున్నా ఉంటే బాగుండేదని. అష్టకాదులు, ఈ అష్టకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి, అయ్యా నువ్వు ఇంత గొప్పవాడివి కాబట్టి మాకు కొన్ని విషయాలు చెప్పు అన్నారు. అదండి మనకు కావాల్సింది. మీకు ఎవరైనా గొప్పవాడు ఎదురైతే ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా మాకు ఈ విషయాలు చెప్పండి అని అడగడం చాలా గొప్ప విషయం. చాలామంది అలా అడగడం లేదు. పూర్వం ఊరికి ఎవరైనా పండితులు వచ్చినట్టయితే ఆ పండితుడిని పిలిచి, అయ్యా మాకు భారతం చెప్పండి, రామాయణం చెప్పండి. అలాగే మీకు పెద్ద పెద్ద నోబెల్ లారెట్స్ ఎవరైనా కనపడవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి పాదాలకు నమస్కారం పెట్టండి, వాళ్ళని గౌరవించండి. అయ్యా మీ నుంచి కొన్ని విషయాలు వినాలి. తప్పకుండా వాళ్ళు ముచ్చటేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు యయాతిని చూసి ఈ అష్టకాదులందరూ కూడా ఏమి అడిగారు? ధర్మాధర్మంబులు, అయ్యా మాకు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి మాకు చెప్పండి. సుగతి దుర్గతి స్వరూపంబులు, మంచి గతి అంటే ఉత్తమ లోకానికి వెళ్ళటం, దుర్గతి చెడ్డ లోకాలకు వెళ్ళటం, ఇతను రెండూ తెలుసు. ఇంద్రలోకానికి వెళ్ళడం తెలుసు, అక్కడి నుంచి పతనం అవటం తెలుసు. జీవుల గర్భోత్పత్తి ప్రకారము మాకు కాస్త అనాటమీ కూడా చెప్పండి. మనుషులు ఎలా పుడుతూ ఉంటాం, పొట్టలో ఎలా తయారవుతాం, బయటికి ఎలా వస్తాం, ఈ వివరాలు చెప్పండి. వర్ణాశ్రమ ధర్మంబులను, మనకు 4 వర్ణాల యొక్క ఆశ్రమం ఉంది. అంటే 4 వృత్తులు ఉండేవి పూర్వం. ఒకళ్ళు వేదాలకు సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసేవాళ్ళు, మరొకళ్ళు రాజ్య రక్షణకు సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళు, మూడో వాళ్ళు వ్యవసాయము వ్యాపారము చేసేవాళ్ళు, 4వ వాళ్ళు వీళ్ళందరికీ అవసరమైనటువంటి సేవలన్నీ అందించేటటువంటి వాళ్ళు. ఈ ధర్మాలు, ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వృత్తులు ఉండేవి. ఆ 4 వృత్తులు పరస్పరము వినిమయం అవుతుండేవాళ్ళు. ఎవరైనా సరే 4వ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మేము జ్ఞానం నేర్చుకున్నామంటే వాళ్ళు బ్రాహ్మణులు అయిపోయేవాళ్ళు. కాదు మేము బ్రాహ్మణత్వం నుంచి మేము క్షత్రియత్వం రాజ్యాన్ని పరిపాలిస్తామంటే రాజ్యానికి వస్తుండేవాళ్ళు. ఆ వివరాలన్నీ మాకు చెప్పండి. అడిగిన వారలకు అయ్యయాతి ఇట్లనియే, అయ్యా ఆ విషయాలు మీకు చెబుతాను అని యయాతి చెబుతున్నాడు. యయాతి అష్టకాదులకు చెబుతున్నాడు. వాళ్ళు అడిగారు ధర్మాధర్మము, సార్వలౌకికత్వం ఏమిటి, సుగతి దుర్గతి విశేషాలు ఏమిటి, గర్భోత్పత్తి ప్రకారం ఏమిటి అడిగారు కదా. చెబుతా మొదలెట్టున్నాడు యయాతి. ఎంత అద్భుతమైన విషయాలు చెబుతున్నాడు వినండి. సర్వభూత దయకు సత్యవాక్యమునకు ఉత్తమము ధర్ము ఒండెరుంగా వరుల నొప్పికోడకుపతాపమునరించు అదియు కడు అధర్మమనిరి బుధులు. ఒక్క పద్యంలో చెప్పాడండి ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి. ఇది అర్థమైతే చాలు. సర్వభూత దయయు, అన్ని ప్రాణుల యందు కూడా దయ కలిగి ఉండాలి. అంటే చెట్లని కానీ, జంతువులని కానీ, పశువుల్ని కానీ, పక్షుల్ని కానీ, మనుషుల్ని కానీ అందరి మీద దయ ఉండాలి. కొంతమంది పోతూ ఉంటారు, ఉత్తిరే పోతూ ఒక రాయి తీసుకుని కుక్కకేసి కొడుతూ ఉంటాడు. వాడికి ఏం ఒరిగింది? అది కై నడుస్తూనే వాడికి ఆనందం అనమాట. చిన్నపిల్లలు కూడా అలాగే ఉంటాడు. మరి పిల్లాడు ఒకటి పోతున్నాడు అనుకోండి, వాడికన్నా కొంచెం పెద్దవాడు అటు పోతూ అటు ఇటు చూసి ఎవరు లేరు కదా వీడిని ఒక లెంపకాయ కొట్టచ్చని లెంపకాయ కొట్టిపోతుంటాడు. దుర్మార్గులైన పిల్లలు, బుడుగులు అంటాడు. ఇటువంటి లక్షణం జంతు ప్రవృత్తి. నాగరికుడైన మనిషి అన్ని ప్రాణుల యందు కూడా దయగలిగి ఉంటాడు. సర్వభూత దయకు సత్యవాక్యమునకు, సత్యం నాస్తి పరోధర్మ అంటుంది. సత్యాన్ని మించినటువంటి ధర్మం ఏది లేదు. ఉత్తమంబు ధర్ము వండరుంగా, అందరి ప్రాణుల యందు దయ, అందరి ప్రాణుల యందు కూడా సత్యము కలిగినటువంటి ధర్మం అన్నమాట. ధర్మం అంటే ఏమిటి? దయయు సత్యము, దయయు సత్యము. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని దయయు సత్యములోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటూ ఉంటుంటాను. ఖచ్చితంగా అందరినీ కూడా ఆ తల్లుల యొక్క కడుపు పండాలి అంటే దయా సత్యము కలిగిన పిల్లలు ఉండాలి. వరుల నొప్పికి ఓడక ఉపతాపమునరించు అదియు కడు నధర్మమనిరి బుధులు. ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను బాధ పెట్టేటటువంటి వాడు ఉంటాడే అది అధర్మం. ఊరక సజ్జనుండొదిగియుండిననైనా, చాలా చోట్ల మంచి వాళ్ళు మాట్లాడకుండా తమ పని చేస్తూనే ఉంటాడు. దుర్మార్గుడు ఏం చేస్తాడు? వాడికి అపకారం చేస్తుంటాడు. ఊరక సజ్జనుండు దిగియుండిననైన దురాత్మకుండు నిష్కారణమోర్వజాలక అపకారము చేయుట వాని విద్యగా చీరలు 100 టంకములు చేసడివేనను పెట్టెనుండగా చేరి చినింగిపోగొరుకు చిమటకేమి ఫలము భాస్కర. భాస్కర శతకంలో పద్యం ఇది. చీరలుంటాయి, మంచి మంచి కంచి పట్టు చీరలు, ధర్మవరం, ఆరణి. ఈ చీరలన్నీ పెట్టెలో పెట్టుకుంటాం మనం. ఆ పెట్టెలు ఎవ్వరికి అపకారం చేయవు, చీరలు అపకారం చేయవు. కానీ పురుగు వచ్చి వాటిని కొరికిపోతుంది.
ఏ ఉపకారం? అది తింద కూడా తిందు, చిల్లులు పెడుతూ ఉంటుంది. అలాగే సజ్జనుడు ఉన్నా సరే వాడి దగ్గరికి దుర్మార్గుడు వెళ్ళి అపకారం చేస్తూ ఉంటాడు. మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే అధర్మము. ధర్మం ఏమిటి? అందరి యందు దయ కలిగి సత్యమే ధర్మము, ఇతరులను బాధ పెట్టడమే అధర్మము అని చెబుతూ ఉన్నాడు యయాతి. యయాతి ఇంకా చెబుతున్నాడు సుగతి దుర్గతి, ధర్మము అధర్మము గురించి. వేద విహిత విధులనాదరించుట ఊర్ధ్వగతికి తెరువు. సుగతి ఏమిటయ్యా? మనం పైలోకాల్లో గొప్పగా ఉండాలంటే వేద విహిత విధులనాదరించుట, వేదంలో చెప్పినటువంటి విషయాలను ఆదరించాలి. వేదం అంటే ఏమిటి? జ్ఞానము. విద్ నుంచి వచ్చింది జ్ఞానము. జ్ఞానం ఏదైతే కలిగి ఉంటుందో ఆ జ్ఞాన సంబంధమైన విషయాలు ఆచరించాలి. ఋగ్ యజు సామ అధర్వణ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాల్లో మనకు పాత విజ్ఞానం అంతా కూడా ఉంది. ఇవాళ ఆ వేదాలు మనకు అర్థం కాకపోవచ్చు. మనకు తెలిసినటువంటి వేదం ఏమిటి? ఇవాళ సమాజంలో ఉన్నటువంటి జ్ఞానం. ఈ వేద విహితం, వేదంలో చెప్పినటువంటి జ్ఞానాలను చేసేవాడు ఊర్ధ్వగతికి వెళ్తాడు. పూర్వకాలంలో వేదం నేర్చుకున్నవాడే రాజు దగ్గర గౌరవించబడుతున్నాడు. ఇవాళ జ్ఞానం నేర్చుకున్నవాడే ప్రపంచంలో గౌరవించబడుతున్నారు. మీరందరూ జ్ఞానులు అవ్వాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. ఎక్కడ చూసినా సరే ప్రతి క్షణము కూడా ఎక్కడ నాకు జ్ఞానం దొరుకుతుంది, ఆ జ్ఞానాన్ని నేను ఎలా పొందుతాను, దాన్ని ఎలా వినియోగించుకుంటాం, అదే చెబుతున్నాడు యయాతి. వేద విహిత విధుల ఆదరించుట ఊర్ధ్వగతికి తెరువు, పైగతికి తెరువు. విధుల గడచి ఎందు ఆగబడిన వాని లోగక చేయుట అధమగతికి మార్గమనిరి మునులు. వేదంలో చెప్పనివి అంటే జ్ఞానంలో చెప్పనటువంటివి ఆచరిస్తూ అధఃపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకి తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, మద్యపానం చేయకూడదు, ఇది వేదంలో చెప్పారు. తాగకుండా ఎవడైతే ఉంటాడో వాడు చాలా పైకి వెళ్తూ ఉంటాడు. తాగాడు అనుకోండి వాడు అధోపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటాడు. జ్ఞానంలో ఏవైతే మంచి పనులు ఉన్నాయో ఆ మంచి పనులు చేసేవాళ్ళు పైకి వస్తారు. ఊర్ధ్వగతి రావడం అంటే ఏంటి? పైకి రావడం. పాడైపోవడం అంటే పతనం అయిపోవడం, అంటే అధోగతికి వెళ్ళిపోవడం. కాబట్టి జ్ఞానంలో ఉన్న విషయాలన్నీ నేర్చుకోండి, అజ్ఞానాన్ని పరిహరించండి అని చెబుతూ ఉన్నాడు. ఇవాళ విద్యార్థులైన మీరందరూ కూడా యయాతి ఆనాడు ఋషులకు చెప్పింది, కొడుక్కు చెప్పింది, ఇంద్రుడి దగ్గర తాను అనుభవించినటువంటిది. ఒక వ్యక్తి ఉత్థాన పతనాలన్నీ కూడా కనపడుతున్నాయి. మంచిగా ఉంటే స్వర్గలోకంలోకి ఉండొచ్చు, అక్కడ చెడు పడితే అక్కడి నుంచి పడిపోవచ్చు. పడిపోయినప్పుడు ఎలాంటి విషయాలు ఎవరెవరికి చెప్పాలి, కొడుక్కేం చెప్పాడు, మనుమలకేం చెప్పాడు, గర్వంతో ఇంద్రుడికేం చెప్పాడు, ఎలా పతనమయ్యాడు, మానవ జీవితంలో ఉన్న మొత్తం విషయాలన్నీ కూడా ఈ కథలో మనకు కనపడుతుంటాయి. కాబట్టి మీరందరూ గర్వం లేకుండా ఉండండి, జ్ఞానాన్ని సంపాదించండి, సత్యాన్ని పలుకుతూ ఉండండి, మంచి మాటలు మాట్లాడుతూ ఉండండి, పరోక్షంగా ఎవరిని కించపరచకండి. అందరికి కూడాను ప్రియము, హితము, మధురము, మితము, హితము, తథ్యము, పద్యము అయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండండి. గొప్పవాళ్ల చరిత్రలు చదువుతూ ఉండండి, వాటిని మీరు అనుష్ఠిస్తూ ఉండండి. ఇది యయాతి చరిత్రలో మీకు తెలిసినటువంటి అత్యద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది. మీరందరూ గొప్పవాళ్ళు అయిపోయి ఈ కథలోని నీతి నియమాలను జీవితంలోకి అనువదించుకుంటారని కోరుకుందాం.